రోజు దీని గురించి మాట్లాడుకున్నా తప్పులేదని చెప్పొచ్చు. నిన్న మాట్లాడుకున్నాం, రోజు మాట్లాడుకుంటున్నాం, గంటల తరబడి మాట్లాడుకుంటున్నాం. కానీ ఎంత మాట్లాడుకున్నా ఎంత జరిగినా దీనికైతే మనకి ఒక సొల్యూషన్ కానీ ఒక ఇది కానీ కనపడతలేదు. ఇప్పటివరకు కాదు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకి ఇది జరిగి ఇన్ని రోజులైంది కలకత్తా సంఘటన, ఇంతవరకు ఆ కేసులో న్యాయం జరగలేదు. మన దగ్గర ఉన్న వ్యవస్థలు కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ మన ప్రపంచంలో టెక్నాలజీతో పోటీ పడుతున్నాం అని చెప్పుకునే మనం ఈరోజు సిచ్యువేషన్ చూస్తే ఈ సంఘటన జరిగి ఇంతకాలమైనా దీనిపైన ఎటువంటి చర్యలు కూడా ఇంకా జరగలేదు అంటే నిజంగా మన చట్టాలని ఎంత పరిస్థితిలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక తర్వాత ఆదాబ్ హైదరాబాద్లో ఈరోజు మెయిన్ ఆర్టికల్, వేగం పెంచండి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్, ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్లు తదితర పనులపై ఆరా, పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరించాలి, RRR సౌత్లో భూసేకరణ స్టార్ట్ చేయండి, పనులపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి, సాంకేతిక సమస్యలుంటే కేంద్రంతో చర్చించండి, RRR పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇంతవరకు మన పెద్ద మనిషి రేవంత్ రెడ్డి కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు చెప్పిన 6 గ్యారెంటీలే ఇంతవరకు అతిగతి లేవు. మీరు చెప్పిన 6 గ్యారెంటీలో నాకు తెలిసి సరిగ్గా అమలు అవుతుంది ఏంటండి, ఒక ఫ్రీ బస్సులోనే మీరు ఎటువంటి కొర్రీలు పెట్టలేదు. అది కూడా బస్సులు తక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు రైతు బంధులో రుణమాఫీలో ఎట్లయితే వీళ్ళు కొర్రీలు పెట్టారో కనీసం ఫ్రీ బస్సులో అలాంటివి ఏం పెట్టలేదు. మహిళలందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు మేము 15 ఏళ్ళ లోపలికి ఇవ్వమన్నాము, 50 ఏళ్ళ పైన వాళ్ళకి ఇవ్వమన్నాము, ఇట్లాంటి ఏం పెట్టకుండా వీళ్ళు చెప్పినట్టు జరుగుతుంది. ఏమన్నా కొంచెం బాగా వెళ్తుందంటే అదొక్కటి నుంచే మాత్రమే వెళ్తుంది, ఒక్క ఫ్రీ బస్ ఒక్కటే. సరే, ఇప్పుడు చాలా మంది రైతులు కానీ రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఒక్కరికి కూడా సరే, మన ఒక 100 మంది ప్రజలు ఉంటే అందులో కనీసం 10% కూడా పూర్తిగా రుణమాఫీ కాని పరిస్థితులు అయితే మనం చూసాం. ఈ మధ్య గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో మనకి విపరీతంగా ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే కొంతమంది, ముఖ్యంగా కనీసం ఫ్రెండ్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చాలామంది రైతులు వీళ్ళందరూ రుణమాఫీ కాలేదని చెప్పి బాధపడతా ధర్నాలు ఇవన్నీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తుంటే ఇక్కడ ఒక్క నిమిషం, కొంతమంది పాపం కడు నిరుపేద ఏమంటారండి, కడు నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి పాపం ఏదో చిన్న ఎమ్మెల్యే పోస్ట్ చేసుకుంటున్న చాలా మందికి మాత్రం మనకి ఇక్కడ చూసుకుంటే ఒక నిమిషం ఫ్రెండ్స్, రైట్, చాలామంది పాపం వీళ్ళు అసలు వీళ్ళకి పూట కూడా గడవని పరిస్థితిలో ఉన్న నిరుపేద రైతులు వీళ్ళు, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పాపం వీళ్ళకి అసలు రైతు బంధు రుణమాఫీ కాకపోతే వీళ్ళకి బతకలేరంట, రోజు కూడా గడవదంట. వీళ్ళకి మాత్రం టెక్నికల్గా ఆధార్ కార్డులో పేరు కరెక్టే ఉంటుంది, ఆధార్ కార్డు 11 నెంబర్లే ఉంటుంది, లేకపోతే టెక్నికల్ వాళ్ళు ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ ముఖ్యంగా వీళ్ళకి పాపం అన్నీ కరెక్ట్ ఉన్నాయి. అసలు అది కూడా ముఖ్యంగా మన ఇప్పుడు చూస్తే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకి దాదాపు 1,50,000 రుణమాఫీ అయిందంట. ఆ తర్వాత వేముల వీరేశం, ఈయనకు కూడా 1,20,000 నుంచి రుణమాఫీ జరిగింది. తర్వాత చూసుకుంటే మేడిపల్లి సత్యం, ఈయన చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకు కూడా రుణమాఫీ నిధులు అందినాయి. తర్వాత ఇంకో వ్యక్తిని చూస్తే మనం ఎల్లందు నుంచి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎల్లందు నుంచి కోరం కనకయ్య, ఈయన ఒకళ్ళు. తర్వాత క్రమంపల్లి సత్యనారాయణ, ఈయన మానుకొండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఈయన. దీని తర్వాత గండ్రా సత్యనారాయణరావు, ఈయన మనకి భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో వీళ్ళంతా పాపం
అత్యంత నిరుపేద రైతులు వీళ్ళకి రైతు బంధు రుణమాఫీ వీళ్ళకి ఖచ్చితంగా పడాలి. ఎందుకంటే పాపం ఎమ్మెల్యేలు ఇంత పేద ఎమ్మెల్యేలు కట్టుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి మామూలుగా మన ఎలక్షన్ కమిషన్ చెప్పిన ప్రకారం ఎలక్షన్స్కి ఒక ఎమ్మెల్యే మినిమం ఎంత ఖర్చు పెట్టుకుంటారు దాదాపుగా ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం తక్కువ చూసుకుంటే 25 లక్షల్లో ఎంతో లిమిట్ పెట్టారు ఎలక్షన్ కమిషన్. చిల్లర 25 లక్షలు చేంజ్ ఉంది. అంటే అనఫీషియల్ గా ఎంత ఖర్చు అయితే పక్కన పెట్టేద్దాం మనం. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా ఒక 25 లక్షలు 50 లక్షలు చేంజ్ ఖర్చు పెట్టుకోమని చెప్తారు. అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తానికి 25 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు 1,50,000 రుణమాఫీ మాత్రం చేసుకోలేరు. ఇప్పుడు మీరు రకరకాల కొర్రీలు పెడుతున్నారు కదా, మరి ఆ కొర్రీల్లో భాగంగా ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ లేకపోతే గవర్నమెంట్ హై ర్యాంక్లో ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి రుణమాఫీ వర్తించదు అనే దాంట్లో మీరు మెన్షన్ చేయలేదా అని అడగదలుచుకున్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే చాలామంది మనం చూసుకుంటే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు రుణమాఫీ కాలేదని. ఆత్మహత్యలు, రోడ్ల మీద ధర్నాలు, నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మనం ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా మాకు రుణమాఫీ అవ్వలేదు అన్న వార్తలే మనకి ఎక్కడ చూసినా వినపడుతున్నాయి. అలాంటి రైతులు అంత కష్టాల్లో, అంత పరిస్థితుల్లో, అంత దారుణంగా రైతులకు ఉంటే మాత్రం ఇక్కడ మాత్రం వీళ్ళకి మాత్రం ఆరాంసే రుణమాఫీ అయిపోయింది. ఎందుకంటే పాపం వీళ్ళు చాలా పేదవాళ్ళు కాబట్టి వీళ్ళకి చెయ్యాలండి రుణమాఫీ. ఎందుకంటే ఈ రుణమాఫీ నిబంధనలు చూస్తే అంటే గవర్నమెంట్ చెప్పే నిబంధనలు చూస్తే జోక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్ ఇప్పుడు లోన్ తీసుకోవాలని బ్యాంకుకి వెళ్ళిన వ్యక్తి రైతుకి నిబంధన అంటే అన్ని ఉండి కూడా ఏది లేనిదైతే వాళ్ళు రుణం అయితే ఇయ్యరు కదా. అవును, వాళ్ళు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అదే వాళ్ళు లోన్ ఎకరానికి ఎంత 40,000 ఎంతో ఇచ్చారు వాళ్ళకి. అలా మనం చూసాం కదా ఒక వార్త, ఒక వ్యక్తికి 1,20,000 చిల్లర లోన్ ఉంటే ఆయనకి ఎంత 10 రూపాయలు ఎంత రుణమాఫీ అయిందంట. 83 రూపాయలు రుణమాఫీ నిధులు బండి అంట అతనికి. ఇట్లా ఎంతో మందికి టెక్నికల్ ఎర్రర్స్, టెక్నికల్ మిస్టేక్స్ అవుతున్నాయి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళే ఇచ్చినప్పుడు వీళ్ళు బ్యాంకుకి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? వీళ్ళు అంటే బ్యాంకుకు వేరే నిబంధనలు, గవర్నమెంట్ వేరే నిబంధనలు. సరే ఇంత జరుగుతుంది, ఇంత అవుతుంది, కానీ ఎమ్మెల్యేలకి మాత్రం చక్కగా ఆరాంసే అయింది. అది కూడా ఎమ్మెల్యేలకి మరి ఇది అన్ని కరెక్ట్ ఉంటాయి. అసలు అది కాదు, అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ పక్కన పెడితే అంటే మీరు ఒక నిబంధనలు దానికి పెట్టలేదా? ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా రుణమాఫీ చేస్తే, మినిస్టర్లకు కూడా రుణమాఫీ చేస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది? ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు చేసే రుణమాఫీ నిధులేదో 10 మంది రైతులకు ఇవ్వచ్చు కదా. ఎమ్మెల్యే కట్టుకోగలడు, ఎంపీ కట్టుకోగలడు, ప్రతి ప్రజాప్రతినిధి కట్టుకోగలడు. కానీ ఆ 10 మంది ఒక 10 మంది ప్రజాప్రతినిధులకి ఇచ్చేది తీసేస్తే ఆ 10 మంది రైతులకు వస్తుంది కదా, సామాన్య రైతులు. ఈ నిధులు అటు ఇవ్వచ్చు కదా. ఎందుకంటే మీరే చెప్తున్నారు మా దగ్గర నిధులు లేవు, రైతు బంధు గురించి కూడా వీళ్ళు అదే అన్నారు, ఎమ్మెల్యేలకు మంత్రులకు తీసేయాలని బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నారు. అంటే అంటారు అంతే, చేయరు వీళ్ళు ఎవరు అంతే. ఎందుకంటే చెప్పాలంటే చివరికి ప్రజలు పిచ్చోళ్ళు. అవును, ప్రజలు, రైతులు వీళ్ళు అమాయకులు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మోసపోయే గొర్రెలు. ఎందుకంటే ఎవరొచ్చినా అంతకుముందు వాళ్ళు 9 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో అదే అడుగుజాడల్లో వీళ్ళు వెళ్తున్నారు. పేర్లు మార్చి, రంగులు మార్చి, పథకాల పేర్లు మార్చి డైవర్షన్ చేసుకుంటా అదే బాటలో వీళ్ళు వెళ్తున్నారు తప్పించి వీళ్ళు వాళ్ళు అని ఎక్కడ తేడా లేకుండా చివరికి అల్టిమేట్గా ప్రతిసారి నష్టపోతుంది జనం, సామాన్య జనం. సరే, ఇప్పుడు అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చామంటే మేము ఈ రుణమాఫీ మీరు చెప్పింది సరిగా పూర్తి కాలేదు, మీరు చెప్పిన 6 పథకాలు కాలేదు. ఏమంటే బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది, గత ప్రభుత్వంలో వాళ్ళు ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఖజానాలో చిల్లిగా లేదు అసలు మా దగ్గర, మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్తున్నాం. మీరు మరి ఇవి కడతానికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు వీటికి? ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు ఫాస్ట్గా వేగం పెంచండి, RRR సౌత్ భూమిలో భూసేకరణ స్టార్ట్ చేయండి, ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి అని దీని గురించి ఇంత రుణమాఫీ గురించి స్టేట్మెంట్ దీని గురించి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా. ఇప్పుడు మనం చూస్తే కనుక రోజుకి ఒక్కసారైనా రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ తర్వాత ఈ RRR గురించి రోజుకి ఒక్కసారైనా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ రోడ్డు మీదకి వచ్చిన రైతుల కూడా ఎందుకు ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఈ RRR మీద ఉన్న ఇంట్రెస్ట్ రుణమాఫీపై ఎందుకు లేదు? ఇప్పుడు సరే
అభివృద్ధి కావాలి, మేము కాదంటలేదు. హైదరాబాద్ డెవలప్ అవ్వాలి, హైదరాబాద్ 4 వైపులా డెవలప్ అవ్వాలి, సిటీ ఇరుకైపోతుంది, సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి, మేము దానికి ఒప్పుకుంటున్నాం. కానీ ఇంత అర్జెంటుగా వేగంగా స్పీడ్గా రుణమాఫీకి నిధులు ఉండవు మీకు. కానీ ఇక్కడ భూసేకరణ చేయడానికి RRR వీటికి నిధులు వచ్చేస్తాయి మీ దగ్గరికి. ఫ్యూచర్ సిటీ అని తెగ కళ్ళగంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు చెప్పిన 6 పథకాలు ఫస్ట్ అమలు చేయండి. మీరు చెప్పిన 6 పథకాలు అమలు చేసి మీరు మిగులు బడ్జెట్లోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినవి చెయ్యండి. సరే, మిగులు బడ్జెట్ లేకపోయినా అప్పు తెచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే అప్పు తేవాలి, మేము కాదంటలేదు, అప్పు తేవాల్సి ఉంటుంది. కానీ మీరు అప్పు తెండి, దానికి కూడా మేము కాదంటలా. కానీ ముందు ఇక్కడ మాకు అన్నం పెట్టండి, అన్నం పెట్టి తర్వాత బయట బిర్యానీ పెట్టండి. ముందు ఇక్కడ రైతులు చచ్చిపోతున్నారు. ఇక్కడ మీరు చెప్పిన రుణమాఫీలు రాలేదు. మీరన్న 17,000, సరే మీరు ఫస్ట్ ఎన్నికల వాగ్దానం 40,000 కోట్లు చెప్పారు, 44,000 చిల్లర కోట్లు చెప్పారు, బడ్జెట్లో ఏమో దాదాపు 30 కోట్లు చెప్పారు. చివరికి మీ మంత్రులే ప్రెస్ మీట్ లో చెప్తున్నారు 17,000 కోట్లు రిలీజ్ చేశాం, 18,000 కోట్లు రిలీజ్ చేశామని మీ మంత్రులే చెప్తున్నారు. అరే మీరు చెప్పిన 30,000 కోట్లు ఏమైనాయి? 17,000 కోట్లు ఎందుకు వచ్చినాయి? 17,000 కోట్లే మీరు ఎందుకు రిలీజ్ చేశారు? ఒక మంత్రి ఏమో 17,000 కోట్లు అంటాడు, ఇంకో మంత్రి ఏమో 18,000 కోట్లు అంటాడు, ఇంకో మంత్రి ఏమో నాకు సరిగా దీని గురించి అవగాహన లేదు, తెలుసుకొని మాట్లాడతా అంటాడు, ఇంకో మంత్రి ఏమో టెక్నికల్ మిస్టేక్ జరిగిన మాట వాస్తవమే, మేము దాన్ని వీలైనంత తొందరగా సార్ట్అవుట్ చేస్తాం, అందరికీ వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి సమీక్ష ఎందుకు చేయట్లా మరి దీని మీద? ఇప్పుడు RRR గురించో లేకపోతే ఫ్యూచర్ సిటీ గురించో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ రుణమాఫీ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి జరుగుతుంది. ఇప్పుడు నిన్నగాక మనం చూస్తే న్యూస్ లో చూస్తే తెలంగాణ తల్లి విగ్రహం కానీ లేకపోతే రాజీవ్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలి గబగబా అని చెప్పి సచివాలయం అదే మన పరిసరాలు 2 సార్లు తిరిగాడంట ఒక రోజులో. 2 సార్లు ఎక్కడ పెడితే బాగుంటది, ఎలా పెడితే బాగుంటది అని చెప్పి 2 సార్లు తిరిగాడు. ఈ విగ్రహాలు పెట్టడం కన్నా దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, సరే మేమేమి విగ్రహాలు పెట్టడం గురించి వ్యతిరేకం కాదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, దాని గురించి మేము వ్యతిరేకం కాదు, మేము ఖచ్చితంగా దానికి ఏం వ్యతిరేకం కాదు. కానీ అంత నీకు ఇప్పుడు విగ్రహం ఎక్కడ పెట్టాలో ప్లేస్ చూసే అంత టైం నీకు ఉంది. 2 సార్లు తిరిగావు నువ్వు సచివాలయం మొత్తం ఎక్కడ పెట్టాలి అని చెప్పి అధికారులతో సమీక్షించావు. నీకు విగ్రహాలు పెడతానికి అంత టైం ఉంది, సమీక్ష చేస్తానికి అంత టైం ఉన్న నీకు ఎందుకు రుణమాఫీ గురించి సమీక్ష పెడతలేదు? రుణమాఫీ గురించి ఇప్పుడు మొన్న కొన్నిటి గురించి ప్రెస్ మీట్ పెట్టారు కదా, మరి రుణమాఫీ గురించి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు? ప్రెస్ మీట్ పెడితే మిత్రులు, మా మీడియా మిత్రులు అడుగుతారు కదా, రియాలిటీ మీకు చెప్తారు కదా, దానివల్ల ప్రజలకి కొంత మేలు జరిగింది కదా. సరే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అన్ని విషయాలు కొన్నిసార్లు సమాచారం అందకపోవచ్చు, కాదంటలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే చాలా పనుల్లో ఉంటారు. పైగా మొన్న 1 వీక్ పాపం పెట్టుబడుల కోసం విదేశాలంతా తిరిగి వచ్చారు, అదంతా వేరే విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తే మీకు అన్ని చేస్తున్నప్పుడు మీరు అంటే మిగతా వాటికి మీకు సమయం ఉన్నప్పుడు మిగతావి మీరు చేస్తున్నప్పుడు రుణమాఫీ గురించి ఎందుకు సమీక్షిస్తలేదు మీరు? రుణమాఫీ గురించి కూడా సమీక్ష చేసి రుణమాఫీ కూడా ఎందుకు పూర్తి కాలేదు ఏంటి అని చెప్పి చేస్తే బాగుంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఒక వార్త మనకి కంటిన్యూ చూస్తాం. కిషన్ రెడ్డి ఏమంటారంటే, ఒక్క గ్రామంలో కూడా పూర్తి రుణమాఫీ కాలేదు, కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు, హామీలకు సీఎం రేవంత్ తూట్లు పొడిచారని విమర్శ, బీజేపీ సభ్యత నమోదు ప్రారంభం, లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏదో అంటారు, సామెత ఏదో ఉంటుంది, దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మరిగాయంట. సరే, ఇప్పుడు మేము ఆయన మాట అంటలేదు, కానీ బీజేపీని అందలుచుకున్నాం. ఎందుకంటే రుణమాఫీ గురించి రోజు పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎగనెస్ట్ గా బీఆర్ఎస్ లో వాళ్ళే కాదు, రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా రోడ్డు మీదకి వచ్చి రైతులందరూ ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. వీళ్ళు మొదలు పెడతారంట, ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతున్నామంట. ఆల్రెడీ ఇవాళ రుణమాఫీ, పూర్తి రుణమాఫీ ఆగస్టు 15తో మన రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఆగస్టు 15తో రుణమాఫీ అనేది అయిపోయిందని చెప్పారు. ఇవాళ చూస్తే మనం 22వ తారీఖు, అంటే దాదాపుగా వారం అవుతుంది. వారం తర్వాత ఇంకా మొదలుపెట్టే దగ్గర ఉన్నారంట వీళ్ళు బీజేపీ వాళ్ళు. వారం అయిపోయిందండి మీరు చెప్పి, మన రేవంత్ రెడ్డి చెప్పి వారం అయిపోయింది. వారం తర్వాత ఈ వారం రోజులు సైలెంట్ గా ఉన్న వీళ్ళు ఇప్పుడు స్పందిస్తే మొదలు పెట్టారు. ఒక్క గ్రామంలో పూర్తి రుణమాఫీ కాలేదనేది అందరూ మొత్తుకుంటున్న జరుగుతున్న ఇష్యూ ఇది. అది ఈ రోజు వచ్చి ఒక్క గ్రామంలో అదే కదా. అయితే మనకి ఇక్కడ ఒక మిత్రులు కామెంట్ చేశారు. ఏమని చేశారంటే, స్వతంత్రం వచ్చి, ఒక్క నిమిషం అండి, మీకు కామెంట్ చాలా మంచి కామెంట్ చేశారు. ఈయన పేరు ఇక్కడ లేదు,
సో ఈసారి వీలైతే మీరు కామెంట్ చేసే ముందు మీ పేరు కూడా మెన్షన్ చేయండి. చిన్న టెక్నికల్ ఎర్రర్ ఉంది ఇక్కడ. సరే, ఈయన ఏమంటారంటే మనకి స్వతంత్రం వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తయినా మన రైతు బ్యాంకుల నుండి పొందిన రుణం తిరిగి చెల్లించలేని స్తోమత ఏర్పడడానికి కారకులు ఎవరు అని చెప్పంటారు. నిజంగా చాలా మంచి పాయింట్ చెప్పారండి మీరు. మీ పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు. నిజంగా, ఎందుకంటే స్వతంత్రం వచ్చి 78 ఏళ్ల తర్వాత కూడా రైతులు రుణమాఫీ మీద ఆధారపడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? మన పాలకులే కదా, ప్రభుత్వాలే. అసలు ఒకప్పుడు అందరూ ఇండియా అంటేనే వ్యవసాయాధికారి దేశం భారతదేశం. అలాంటిది ఇప్పుడు మెల్లమెల్లగా దాదాపుగా చెప్పాలంటే వ్యవసాయానికి దూరం అవుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే అండి, నాకు తెలిసి గతంలో ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ప్రపంచ దేశాలకు భారత్ నుంచి రైస్ ఎగుమతి జరిగే పరిస్థితి ఉండేది గతంలో. ఇదే పరిస్థితి ఇప్పుడున్న ఈ పరిస్థితులే, ఈ గడ్డుకు పరిస్థితులే కొనసాగితే మరో 20 ఏళ్ళ తర్వాత రైస్ని మనం దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చా మనం ఆశ్చర్యపోనవసరం. ఖచ్చితంగా నిజంగా చాలా మంచి పాయింట్ లేవనెత్తారు మీరు. ఇలానే అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కామెంట్ పెట్టడానికి అంటే ఉద్దేశం ఏంటంటే రైతు రుణమాఫీ చేయడం కాదు, రైతు రుణాన్ని ఓన్గా ఆయన కాళ్ళ మీద రుణాలు తీసుకోవడం ఏంటి? రుణాలు తీసుకున్న సరే, రుణాలు తీసుకున్నారు అనుకో, తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఎందుకున్నారు రైతులు? ఎవరు కారణం దానికి? పాలకులే కదా. ఇవాళ రేపు రుణం తీసుకోవడం అంటే కామన్. పెద్దోళ్ళు అందరూ ఇండస్ట్రీ ఏ బిజినెస్ చేయాలన్నా ఏది చేయాలన్నా రుణం తీసుకొని చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉండాలి. కానీ ఈ రోజు చూస్తుంటే మనకి పంటకి గిట్టుబాటు రేట్ ఉండదు, పెట్టుబడులు ఎక్కువైపోయినాయి. తర్వాత ఎరువులు దొరికే వాటిని మన ఈ నకిలీ విత్తనాలు అమ్ముతారు. ఎరువులు బ్లాక్ లో కొనాలి. చివరికి అంతా కష్టపడి చేతికి వచ్చిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ దొరకవు, గిట్టుబాటు రేట్ రాదు. చాలా మంది రైతులు అంటే ఓన్లీ రైస్ కాదు, మన టమాటా పంటలు కానీ మిగతా పంటలు అన్ని మనం చూస్తాం, తీసుకెళ్లి అట్లా కుప్పతొట్లో పాడేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంటుంది. రైస్ ఏంటంటే ఇప్పుడు బయట మార్కెట్ లో 65 రూపీస్ ఉంటాయి, 65 రూపీస్ ఎబోనే ఉంది అసలు. కానీ వ్యవసాయం మరి పండించిన రైతుకు కింటాకి ఎంత 3,000 కూడా రావట్లా. ఇప్పుడు చూసుకుంటే గతంలో మన చిన్నప్పుడు మన పాత రోజుల్లో మనకి కేజీ బియ్యం 30 రూపాయలు చిల్లర ఉండేది. ఇప్పుడు 30-35 ఉండేది. ఇప్పుడు డబల్ అయింది. మరి డబల్ అయినప్పుడు రైతుకి ఇన్కమ్ కూడా డబల్ అవ్వాలి కదా. రైతుకి ఇన్కమ్ డబల్ అవ్వట్లా, కానీ ఇది పెరుగుతుంది. సరే, ఇన్కమ్ డబల్ అవ్వట్లేదు కదా, కానీ రైతుకి పెరిగి ఖర్చులు డబల్ అవుతున్నాయి. గతంలో ఉండే రేట్లు ఏంటి, ఇప్పుడు రేట్లు ఏంటి? 200 రూపాయలకు యూరియా ఒక బ్యాగ్ వచ్చేది. పైగా గతంలో ఉన్న కరెంట్ రేట్లు ఏంటి, ఇప్పుడున్న కరెంట్ రేట్లు ఏంటి? మోటార్ రేట్లు కానీ, కూలీల రేట్లు కానీ, పెట్టుబడులు కానీ అన్ని పెరుగుతున్నాయి, ఒక్క వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తప్ప. అంటే ఇప్పుడు అదే ఒట్లకు కూడా రేట్లు పెంచాలి కదా. మరి వీళ్ళకి ఇచ్చేది గిట్టుబాటు ధర ఇవ్వాలి కదా, అది మాత్రం ఇవ్వట్లేదు. కానీ 6,000 రూపాయలు కింటా పెట్టి రైస్ కొనేటప్పుడు 3,000 రూపాయలు రైతుకు వస్తుంటే మిగతా 3,000 ఎవరికి వెళ్తున్నాయి? అంతే కదా. అందుకే కదా ఇప్పుడు ఆయన రుణాలు ఇప్పుడు అప్పుల పాలయ్యేది రైతు ఎందుకు? అంతేగా మరి. సో దీని మీద కూడా గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలు దృష్టి సారించాలనేది నిజంగా. సో మంచి కామెంట్ చేశారు. తర్వాత దీని గురించే మనం కంటిన్యూ అయితే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన రుణమాఫీ అంతా మాయా, 2 లక్షల రుణమాఫీ ఓ బూటకం, కాంగ్రెస్ సర్కార్ రైతులకు కుచ్చుటోపి, ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తుంది, మంత్రుల మాటల్లో పొంతన లేదు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనలు, నేడు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, నాకంటూ ఏ ఫామ్ హౌజులు లేవు, జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, అది లీజు మాత్రమే, అది అక్రమం అయితే దగ్గరుండి కూల్చేయిస్తా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సరే, రుణమాఫీ గురించి ఏం చెప్పింది ఓకే. రుణమాఫీ గురించి మనం ఇందా నుంచి చర్చిస్తానే ఉన్నాము. అయితే ఇప్పుడు ఎందుకంటే మెల్లగా మొదలైన హైడ్రా ఫస్ట్ కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేశారు, తర్వాత అధికార పార్టీ అని కూడా చూడకుండా కూల్చేశారు. ఇప్పుడు మెల్లగా ఈ టేపు కదులుతుంది ప్రతిపక్షం వైపు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విపక్షాల మీదకి మెల్లగా ఒకేసారి వస్తే డౌట్ వస్తుందని మరి ఇలా ప్లాన్ చేశారు. ఏమంటాడంటే
ఈయనకు వాస్తవంగా జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది అనేది వాస్తవం, అది చాలా మందికి తెలుసు తెలిసిన విషయమే. ఇది అయితే ఈయన ఏమంటాడు, ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నాకు ఎక్కడ ఫామ్ హౌస్ లేదు, లీజుకి తీసుకుని నా ఫ్రెండ్ది. సరే అయితే ఇది అది ఏది మన బఫర్ జోన్ లో ఉంది, అది కూల్ చేస్తా అంటారు, కూల్ చేయండి, కానీ ఇది నాది కూల్చిన తర్వాత నెక్స్ట్ మీ సంగతి మీ దగ్గరికే పోదాం మంత్రి పొంగులేటి. తర్వాత ఇంకోటి ఏమంటాడు, ఒకవేళ ఆ ఫామ్ హౌస్ నాదని తెలిస్తే నేనే కూల్చేస్తా, సారీ అక్రమం అని తెలిస్తే, ఆ ఫామ్ హౌస్ అక్రమం అని తెలిస్తే గనక నేనే వెళ్ళి కూల్చేస్తా అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే ఒక మాట మాట్లాడుకుందాం. 9 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఇంకో సంవత్సరం దాదాపు అయిపోయింది, 10 ఏళ్ళు పూర్తయింది. అంటే మీకు వేరే వాళ్ళు వచ్చి అది అక్రమము బఫర్ జోన్ లో ఉంది అని చెప్పే వరకు మీకు అది బఫర్ జోన్ లో ఉందని తెలీదా? ఒక బాధ్యత గల మంత్రి చేశారు. ఆల్మోస్ట్ చెప్పాలంటే తెలంగాణలో ముఖ్యమంత్రికి సమానమైన వ్యక్తి గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి 2 అని కూడా చెప్తారండి. అసలు మొన్న గెలిచింటే ఈయన ముఖ్యమంత్రి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాంటి వ్యక్తికి 9 ఏళ్ళు అంటే ఇప్పుడు ఈయన గతంలో 9 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక వ్యక్తికి వేరే వాళ్ళు దాని గురించి కోర్టులో పిటిషన్ వేసి ఇంత చెప్పే వరకు అది బఫర్ జోన్ లో ఉందని, ఇది కూల్చాలని మీకు తెలీదా? అంత నాలెడ్జ్ లేకుండా ఉన్నారా మీరు? అదే మీరే చెప్తారు కదా, ప్రపంచ అధినేతలతో నేను మీటింగ్స్ పెడతాను, పెట్టుబడులు ఎట్లా పెట్టాలో నాకు తెలుసు, ఇవన్నీ అది ఇప్పుడు నాది కాదా, ఎవరి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరు కూడా వాళ్ళ పేర్ల మీద ఉండవు. అవును, ఈయన నా పేరు మీద లేదంటే వాస్తవమే, ఎవరే కూడా వాళ్ళ పేరు మీద ఉండవు. అవును, కానీ ఈయన ఏమంటాడు, అది నాది కాదు అని చెప్పేసి అంటున్నాడు. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరి అయినా హైడ్రా కమిషనర్ గారు ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టండి, ఖచ్చితంగా అక్రమం అని తేల్చితే వాటిని కూల్చేయండి. ఇప్పుడు మనతో ఈ చర్చలో పాల్గొనడానికి ఎల్చాల దత్తాత్రేయ గారు ఉన్నారు, ఓయూజేసీ అధ్యక్షులు. నమస్తే అండి. సో దీని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు దాదాపు 9 నెలలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 9 ఏళ్లలో లేనిది ఈ 9 నెలల్లో ఏమన్నా జరిగింది అనుకుంటున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు అవుతున్నాయి? పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకొని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వసించారు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు కావచ్చు. ఆశపడి పాపం రైతులైతే 2 లక్షల రుణమాఫీ కోసం ఆశపడి రైతులు వేసారు, 2 లక్షల ఉద్యోగాల కోసం ఆశపడి నిరుద్యోగులు వేసారు. సో ఈ 2 పెద్ద సామాజిక వర్గాలన్నీ వచ్చిన 100 రోజుల్లోనే మోసం చేసిండు కదా. 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి 100 రోజులు బీఆర్ఎస్ పార్టీ పెట్టలే, కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్, బీజేపీ పెట్టలే, ఆయన పెట్టుకున్నాడు. మేము మా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకైతే ఏమన్నాడు, మీకు స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావడానికి 23% రిజర్వేషన్ నేను 42% పెంచుతా, 42% పెంచితే మీరు 23,000 పైచలకు మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మీ బీసీలు అవుతారని చెప్పి చెప్పిండు. పాపం బీసీలు అందరూ కూడా ఆశపడి ఓట్లు వేసారు. సో ఇక్కడ 6 గ్యారెంటీలలో ఒకటే బస్సు అనేటువంటిది, ఉచిత బస్సు తప్ప ఇంకొక్క హామీ కూడా నెరవేరినట్టుగా చూపించమని చెప్పండి కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఎందుకు అడుగుతా ఉన్నామంటే, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసిందో అంతకంటే ఎక్కువ చేస్తాడని ఎక్స్పెక్టేషన్స్ తోటి ఓట్లేసారు. తక్కువ సమయంలో ఇవన్నీ నెరవేరుస్తాడని చెప్పేసి ఓట్లేసారు. 100 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీలు ఇస్తాడు, 13 హామీలు ఇస్తారని ఓట్లేసారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, ఇచ్చినటువంటి హామీలకు చాలా దూరం ఉందని అర్థమైపోయింది. అవి నెరవేరని హామీలు, సాధ్యం కాని హామీలు, అబద్ధపు పుట్టల మీద ఏర్పడినటువంటి హామీలు అవి. ఇంకోటి ఏంటంటే, భయంకరమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి అత్యంత పెద్ద సామాజిక వర్గం అనేటువంటి రైతులను, తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ కూడా ₹1,00,000 రుణమాఫీ చేసిండు. 58 లక్షల పైచులకు రైతులకు 31,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఆయన 10 ఇయర్స్లో, ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను వచ్చిన 100 రోజుల్లోనే మీకు ఎంబటే డిసెంబర్ 9వ తారీఖు నాడు మీరు రుణమాఫీ చేసేస్తారు 2 లక్షలు, మీరు అధికారంలోకి రాగానే చేసేస్తారు. చూసారా, ఇందాక మనం మాట్లాడుకున్నాం దీని గురించి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళకి రుణమాఫీ అయిందని చెప్పి
చెప్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అవును. ఇప్పుడు స్పీకర్ ఈయన ఎమ్మెల్యేలు గడ్డం. వీళ్ళకి రుణమాఫీ మాత్రం అందింది. దాదాపు 6 ఎమ్మెల్యేలకి, అధికార పక్షంలో ఉన్న 6 ఎమ్మెల్యేలకి రుణమాఫీ అందింది. కానీ మనం చెప్పుకుంటున్న ఒక సామాన్యులకు కానీ, ఇప్పుడు మీరు చెప్తున్న రైతులకు కానీ చాలా చోట్ల మండలాల్లో, చాలా మండలాల్లో, గ్రామాల్లో ఎక్కడా కూడా రుణమాఫీ మనకి పూర్తిగా అమలు కాని పరిస్థితులు కనపడుతుంది. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం రుణమాఫీ వచ్చింది. ఒకటే అండి, ఇప్పుడు రైతుగా క్లెయిమ్ చేసుకున్నారు, రైతుగా లోన్కి వెళ్ళిండ్రు, రైతుగా రుణమాఫీ తీసుకున్నారు. మీరు నిజమైన రైతులే అయితే మరి ఒరిజినల్ రైతులకు ఎందుకు ఇస్తలేరు? మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఎమ్మెల్యేలే గెలిచిండ్రు, ఇవాళ స్పీకర్గా ఉన్నారు, కొంతమంది బాధ్యతాయుతమైనటువంటి విప్ పొజిషన్లో ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు తీసుకునేటప్పుడు మాకొద్దు స్వచ్ఛందంగా ప్రకటించుకోవాల్సి ఉండే. లేదు, మీరు నిజంగానే రైతు రుణమాఫీ పేరు మీద తీసుకునే ఉంటే నా నియోజకవర్గంలో ఇప్పుడు ఖమ్మం మేడిపల్లి సత్యం గారు ఉన్నారు, చెప్పదండి, వేముల వీరేశం అని ఉన్నారు, నకరేకల్, వీళ్ళందరి నియోజకవర్గాల్లో ఎంతమంది రైతులకు అందింది? మరి రైతులకు అందని రుణమాఫీ మీకెట్లా అందుతుంది? సో మీకేమో సాధ్యమవుతుంది, రైతులకేమో సాధ్యం కాదా? ఇప్పుడు అది కాదు, ఇప్పుడు రుణమాఫీ పెట్టారు. రుణమాఫీ పెట్టినప్పుడు అంటే ప్రభుత్వ ఉద్యోగికి, లేకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పై స్థాయి గవర్నమెంట్ ఆఫీసర్లు, వీళ్ళకి రుణమాఫీ అంటే ఇప్పుడు సపోజ్ మన స్పీకర్ గారు ఉన్నారు, ఈయన 1,50,000 రుణమాఫీ అని కట్టుకోలేడా? ఎలక్షన్ ఖర్చు ఎంత పెడతారు? కోట్లలో. సరే, అఫీషియల్ గా గవర్నమెంట్ ఈసీ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఎలక్షన్ ఖర్చు దాదాపు 25-30 లక్షలు ఉంటుంది. అది కాకుండా కోట్లలో ఖర్చు పెడతారు. అంటే ఇప్పుడు రుణమాఫీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక చిన్న దాంట్లో ఒక లైన్ యాడ్ చేయొచ్చు కదా, ఏమని? ప్రభుత్వ అధికారులు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, విపక్షాలు సరే ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు అవనివ్వండి, బీజేపీ వాళ్ళు అవనివ్వండి, ఎమ్మెల్యేగా గెలిచాడంటే ఎమ్మెల్యేగా గెలిచాడంటే ఆయన పెట్టగలడు. గతంలో రైతు బంధు విషయంలో మనం బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే తప్పు చేసింది కదా గతంలో. ఇప్పుడేమంటే వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇది నిజంగా చెప్తున్నా కదా, మేము రాజ్యాంగబద్ధమైన పదవులను స్వచ్ఛందంగా మాకు ఈ రుణమాఫీ అక్కర్లేదు, మా నియోజకవర్గంలో మాకొచ్చే డబ్బులు మా రైతులకు ఎవరికైతే రాలేదని చెప్పేసి ధర్నాలు చేస్తా ఉన్నారో, రోడ్ల మీదకి వచ్చి పోరాడుతా ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి, స్వచ్ఛందంగా విరమించుకోవాల్సిన అవసరం ఉంది. అంత చిత్తశుద్ధి ఉందా అండి ఈ నాయకులకు? అంత చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రైతులు రోడ్ల మీదకి వస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసి ప్రజలకు దూరం అయిందని చెప్తున్నామో, ఇప్పుడు అదే బాటలో వీళ్ళు కూడా వెళ్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఇక్కడ చూస్తే. ఇప్పుడు ఎందుకంటే సేమ్ మిస్టేక్స్ వాళ్ళు ఏవైతే చేశారో అదే పరిస్థితి వీళ్ళు కూడా వెళ్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. తర్వాత దాని గురించి ఇందాక మనం మాట్లాడుతూ ఇప్పుడు ఈయన ఏమంటారు, ఈ మధ్య కాలంలో మనం వార్తలు చూస్తే ప్రతి ప్రధాన పత్రికల్లో ప్రతి చోట రోజుకు ఒక దాంట్లో అయినా మెయిన్గా మనకు కనపడుతున్న వార్త ఏంటి? రేవంత్ రెడ్డి దృష్టి మొత్తం ఫ్యూచర్ సిటీ RRR గురించి ఆయన ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. అసలు ఇక్కడ పరిస్థితి చూస్తే మనకి మీరు అన్నట్టు రుణమాఫీ అమలు కాని పరిస్థితిలో ఉన్నాయి. రుణమాఫీకి వాళ్ళు చెప్పిన 40,000 కోట్లు 30 అయింది, 30 కాస్త 17 అయింది. 17 అయింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ ఫ్యూచర్ సిటీ, RRR వీటి మీద పెట్టిన శ్రద్ధ, వీటి మీద పెట్టే సమీక్ష రుణమాఫీ మీద ఎందుకు పెడతలేదు? ఒకటే అండి, ఇప్పుడు రైతులు అనేటువంటి వాళ్ళకు తూతూ మంత్రంగా చేసినామంటే చేసినాం, చెప్పినామంటే చెప్పినాం, ఇచ్చినామంటే ఇచ్చినామన్నట్టుగా ఇచ్చేసి తూతూ మంత్రంగా ఎంత అండి 10,03,000 పైచిలకు రైతులు ఇవాళ రుణమాఫీ పొందలేదు. కేవలం 22 లక్షల మంది రైతులకి రుణమాఫీ వచ్చింది. వాళ్ళ అఫీషియల్ లెక్కల ప్రకారమే, బ్యాంకర్స్ నుంచి తెచ్చుకున్నటువంటి సమాచారం ప్రకారం మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక 41 లక్షల మంది ఉన్నారు. ఎంత అండి తిప్పి కొడితే 41,000 కోట్లు మేము పెట్టేస్తామని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల్లో నీళ్ళు వచ్చిన తర్వాత, కుంటల్లో నీళ్ళు వచ్చిన తర్వాత, బావుల్లో నీళ్ళు వచ్చిన తర్వాత, గ్రౌండ్ వాటర్ పెరిగిన తర్వాత వ్యవసాయ క్రమతాలు పెరిగినాయి. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు 2014 ముందు 58 లక్షల వ్యవసాయ క్రమతాలే ఉండే. కేసీఆర్ అధికారం వచ్చిన తర్వాత అది 75 లక్షలకు పెరిగింది. సో ఈ 75 లక్షల కుటుంబాలలో వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు అయిపోయి అన్నదమ్ములు విడిపోయి భాగాలు పంచుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇండివిజువల్ రైతే కదా. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న కుటుంబము 2 అన్నదమ్ములు పంచుకుంటే మంచికి 5 ఎకరాలు, మరి ఆయన ఒక 5 ఎకరాల రైతు, ఈయన ఒక 5 ఎకరాల రైతు, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఇక వీటన్నిటికీ రేషన్ కార్డు లింకు. గతంలో కేసీఆర్ ని నువ్వు రేషన్ కార్డు ఇవ్వలేవని తిడుతుంది, మరి నువ్వు చేసింది ఏంది? నువ్వు 100 రోజులలో రేషన్ కార్డులు ఇవ్వని ఉంటుంది. ఎంతసేపు అండి? అప్లికేషన్లు అయితే తీసుకున్నాడు, రోడ్ల మీద పడేసిండు, ఆటోలలో తీసుకుపోయిండు, ఎటో తీసుకుపోయిండు, ఆ కంప్యూటర్లో లెక్కిస్తున్నాం, ఆన్లైన్ చేస్తున్నాం అన్నాడు. ఏది లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు నువ్వు ప్రామాణికమైనటువంటి దానికి 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయడానికి కూడా నువ్వు రేషన్ కార్డే ప్రామాణికం పెడితే, ఇవాళ మహిళలందరూ కూడా ఏమంటున్నారు? కేసీఆర్ ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు ఇచ్చాడు, నేను ప్రతి మహిళకు 2,500 ఇస్తా అంటే ఇస్తావా? కొత్త మాటనే కదా, గాలి మాట అయిపోయింది. అంటే నీ మాట మీద నీకు లెక్క లేదు, నీ మీద నీకు గౌరవం లేదు. 500 గ్యాస్ సిలిండర్కు రేషన్ కార్డు లింకు పెడుతుంది, 200 యూనిట్ల ఉచిత కరెంటుకు రేషన్ కార్డు లింకు పెడుతుంది, ఇవాళ 2,500 రూపాయలకు రేషన్ కార్డు లింకు పెడుతుంది, రైతు బంధుకు రేషన్ కార్డు లింకు పెడుతుంది. నువ్వు దేనికైనా రేషన్ కార్డు పేరు మీద సగానికి సగం లబ్ధిదారులను తగ్గించేస్తున్నావు కదా, కట్ చేస్తున్నావు కదా. అంటే నువ్వు కూడా
మేకవన్నే పులివే అంటే అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట. ఓటు వేసేదాకా ఓటు మల్లన్న, ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న. అంటే రేవంత్ రెడ్డి కూడా తిట్టతేలం అయిపోయింది. ఈయనకు నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదండి. వాడు బాల్ బజ్గా అన్నట్టుగా ఏదో లక్కీగా చీఫ్ మినిస్టర్ అయిపోయింది, కానీ ఆయనకు కూడా నమ్మకం లేకుండా నేను ఈసారి ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి నిజంగా చెప్పాలంటే ఆయన లెక్కలు ఆయన వేసుకున్నాడు ఏదో. కానీ ఏమంటే ప్రధానమైనటువంటి వర్గం టీఆర్ఎస్ పార్టీకి రైతులు దగ్గరనే ఉన్నప్పటికీ 2 లక్షల ఆశపడ్డారు పాపం. 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులు, కొంత ప్రభుత్వ ఉద్యోగుల మీద వ్యతిరేకత, ఇవన్నీ కొంచెం కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా టీఆర్ఎస్ ఓటమికి ఇవన్నీ కారణాలైనా ఆయన ప్లస్ అయింది. ఆయన అధికారంలోకి వచ్చిండు. ఉత్తమ మాట గారడి మాటలు ఏ దేవుడి మీద కనిపిస్తే ఆ దేవుడి మీద పార్లమెంట్ ఎన్నికలను ఒట్టు పెట్టని దేవుడు లేకపోయే కదా, మరి నీ ఒట్టు నిలుపుకుంటే అంటే ఒట్టుని తీసి గట్టు మీద పెడుతుంది. ఇవాళ రైతులందరూ గోసపడుతున్నారు. మా సొంత నియోజకవర్గం తలమడుగు మండలం రుయ్యాడి మాది 13 మంది రైతుల మీద నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టించిండండి. ఎంత ఘోరం అంటే పొద్దున సాయంత్రం 5 గంటలకు తీసుకపోతే తెల్లవారుజామున 3 గంటలకు వదిలేసిండు రైతులని. నువ్వు రైతుల మీద ఇంత కర్కశంగా వ్యవహరించడం ఏంది? రైతుల మీద ఇంత నీ జులుం ఏంది? నాకు అర్థమైతలేదు. రుయ్యాడి గ్రామంలో ఉన్న రైతుల మీద బేషరతుగా ఏదైతే రేవంత్ రెడ్డి కేసులు పెట్టిండో ఆ కేసులను తక్షణం ఎత్తేయాలని చెప్పేసి నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి నాయకుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు రైతుల మీద పెట్టింది తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతుల మీద కేసు పెట్టినావు. ఖచ్చితంగా ఆ కేసును బేషరతుగా ఉపసంహరించుకొని రైతుల మీద ఉన్నటువంటి ఆ కేసులన్నింటినీ కూడా కొట్టేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇగో ఇట్లా రైతులందరి మీద కేసులు పెట్టుడు, బెదిరించుడు, భయపెట్టుడు, ధమ్కి ఇచ్చుడు. ఇక ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఎవరెవరి భూములు ఉన్నాయి ఏంది కథ పెంచుకొని ఈ నాటకానికి తెరదీస్తాం. గత ప్రభుత్వం చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చూస్తే కాన్సన్ట్రేషన్ మొత్తం హైదరాబాద్ మీద గట్టిగా పెట్టారు. డెవలప్మెంట్ ఉండాలి, మేము చెప్తే డెవలప్మెంట్ ఉండాలి కాదంటలేదు. హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి గచ్చిబౌలి కానీ లేకపోతే ఈ ప్రాంతం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మిగతా జిల్లాల్లో అభివృద్ధి కొంత దూరం అయ్యారన్న మాట అయితే మనం ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు అదే బాటలో కూడా వీళ్ళు పయనిస్తున్నారు. అంటే మనకు ఎందుకు మన పాలకులందరికీ తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటి ఎందుకు కనపడుతుంది? నేను అంటే మీరు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. తెలంగాణ సమాజానికి కూడా ఆదాబ్ హైదరాబాద్ ద్వారా తెలవాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ అనేటువంటిది మనకు ఒక పెద్ద రెవెన్యూ హబ్ అండి. హైదరాబాద్ అనేటువంటిది మనకు ఆర్థికంగా డబ్బుని సృష్టించేది, డబ్బుని మనం అంటే ఏమంటారు తీసుకొచ్చేది మనగడలోకి. సో హైదరాబాద్ని మనం ఎంత అద్భుతంగా డెవలప్ చేసుకుంటే మనకు అంత విదేశీల నుంచి పెట్టుబడులు రావాలి, ఫార్మా కంపెనీస్ ఎస్టాబ్లిష్ కావాలి, నూతనంగా తీసుకున్నటువంటి ప్రతి కంపెనీ అయినా. గతంలో కేటీఆర్ యొక్క ముందు చూపు వల్ల హైదరాబాద్లో మనకు చాలా ట్రాఫిక్ సమస్యలు ఉండేవి. చాలా తక్కువ సమయంలో రికార్డ్ సమయంలో 36 ఫ్లైఓవర్స్ 1200 బ్రిడ్జిలు కట్టి హైదరాబాద్ ఒక అంటే ట్రాఫిక్ ఫ్రీ. అందుకే హైదరాబాద్ స్వీప్ చేశారు దాదాపు. ఇదొకటే కాదు, హైదరాబాద్ లో ఉద్యోగాల కల్పన గానీ, హైదరాబాద్ కు తాగునీరు అందించడంలో గానీ, హైదరాబాద్ కు 24/7 ఎలక్ట్రిసిటీ. అయితే మీరు చెప్తుంది బానే ఉంది, కానీ గత ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో దానికి సమాంతరంగా, అంటే హైదరాబాద్ అంత కాకపోయినా దానికి సమాంతరంగా మనం వరంగల్ డెవలప్మెంట్ చూసాం, కరీంనగర్ డెవలప్మెంట్ చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్తో సమానంగా వరంగల్, కరీంనగర్ డెవలప్మెంట్ అయింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్ వెనకబడిందన్న మాట వాస్తవం. వెనకబడిన మాట వాస్తవం. వరంగల్ని పక్కన పెట్టి కరీంనగర్ మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ మీద పడ్డారు. ఇప్పుడు మిగతా మీరు చూసుకుంటే నిజామాబాద్ జిల్లా కానీ లేకపోతే బోధన, ఆదిలాబాద్ జిల్లాలు కానీ వీటిల్లో ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్ అనేది ఇక్కడ ఇన్కమ్ సోర్స్, డెవలప్మెంట్ అవ్వాలి కాదంటలేదు. కానీ ఇప్పుడు సపోజ్ మన బడ్జెట్ ఒక 1000 కోట్లు ఉంటే 990 కోట్లు నువ్వు తెలంగాణ హైదరాబాద్కే పెట్టేసి మిగతా 10 కోట్లు 9 జిల్లాలకి పంచుతా అంటే ఎలా? అది డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ అనేటువంటిది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. మనం అనుకున్నట్టుగా ఒకప్పుడు 26 మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణ రాష్ట్రం 26 మెడికల్ కాలేజీలను పెంచాడు. మనము ఏదో ఒక జిల్లాకే పరిమితం చేసిండు అనేటువంటిది గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహించినాయి. ఆదిలాబాద్ జిల్లాకు ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. సో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ మాట కా మాట మాట్లాడుకోవాలి, మనం ఏదో గొప్పగా చెప్పాలని కాదు, కానీ గత తెలంగాణకు అంటే 2014 ముందు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి, ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చాలా తేడా ఉంది. ఏదైనా ఒక మనం గ్రామీణ ప్రాంతంలో ఒక ఊరిని యూనిట్గా తీసుకుంటే ఆ ఊర్లో గతంలో పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండేది కాదు. ఆ గ్రామ పంచాయతీకి రోడ్డు చక్కగా ఉండేది కాదు. గ్రామ పంచాయతీ బిల్డింగులు లేని ఉండేది. శ్మశాన వాటికలు ఎవరైనా చనిపోతే ఆడవాళ్ళు స్నానాలు చేయడానికి బాత్రూమ్లు చక్కగా ఉండేది కాదు. శవాలు చక్కగా కాలిపోయేది కాదు. దాంతో పాటు రైతులకు రైతు వేదికలు ఉండేది కాదు. గిడ్డంగులు అంటే రైతు పండించే పంటను దాచుకోవడానికి గిడ్డంగులు ఉండేవి కాదు. సో ఇట్లా ఒక్కొక్క రంగం అని కాదు, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆశా వర్కర్ల జీతాలు పెరిగినాయి, అంగన్వాడీ టీచర్ల జీతాలు పెరిగినాయి, హోంగార్డుల జీతాలు పెరిగినాయి. అంటే ఇట్లా ప్రతి అంశాన్ని ఏదో ఒక విధంగా టచ్ చేసి ఎందుకు నా రాష్ట్రం, నా ప్రజలు, నేను తెచ్చుకున్న తెలంగాణ
తెలంగాణలో నా ప్రజలు ఏ వర్గం కూడా ఇబ్బంది పడద్దు అనేటువంటి ఒక ముందు చూపుతోని మనం చూడండి ఏ జిల్లాకైనా పోదాం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కట్టిండు. ఎందుకు ఎవరైనా ఒక కలెక్టరేట్ ఆఫీస్కి వస్తే ఆ కలెక్టర్ ఆఫీస్లో ఎంఆర్ఓని కలిసినా ఆర్డీఓని కలిసినా లేకపోతే ఇంకెవరైనా ఎస్పీని కలిసినా ఎవరైనా ఒకటే దగ్గర ఉండాలి సమీకృతంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్తో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు చూసినాం మనం. ఇప్పుడు మనం సిరిసిల్లనే కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, మా దగ్గర ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ ఉంది. నువ్వు ఒకటే దగ్గర అన్ని వెజిటేబుల్స్ ఎవరైనా మటన్, చికెన్, ఫిష్ ఏది కావాలంటే సపరేట్ మార్కెట్స్ మనం హైజీనిక్ గా మళ్ళీ ఇంత అద్భుతమైనటువంటి దూరదృష్టి ఎవరికి ఉంటుందంటే పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏ పార్టీ రిప్రజెంటేటివ్ అయినా కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్. ఆయనకి ఏ లక్ష్యాలు ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు లేకపోతే కాంగ్రెస్ జాతీయ లక్ష్యాలు ఉంటాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధ నాయకుడిని మనం కోల్పోవడం వల్ల, కేసీఆర్ ని ఓడగొట్టుకోవడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో 9 నెలల్లో చూసినాం కదా. ఇవాళ ఇప్పుడు మీరు అన్నట్టు 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు చెప్పిన అన్నింటిలో 6 గ్యారెంటీలు 13 హామీల్లో ఫెయిల్ అయింది. సో మరి స్థానిక సంస్థల ఎన్నికలు మనకి 2-3 నెలల్లోనే ఉండబోతున్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇవ్వబోతుందా? ఒకటే అండి, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లుంటుందంటే స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక నాయకుని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఊరుందండి, నాకు స్వగ్రామం రియాడీలో రిజర్వేషన్ ఏది వచ్చింది, ఎస్సీ వచ్చిందా, ఎస్టీ వచ్చిందా, బీసీ వచ్చిందా అనుకుందాం. ఒకవేళ బీసీలలో ఏ నాయకుడు ఏ పార్టీ నుంచి నిలబడ్డాడు ఆ నాయకుడికి మనం ఓటేస్తే ఎందుకు అభివృద్ధి జరుగుతున్నటువంటి బలాబలాలు అనేటువంటి స్థానికత్వాన్ని చూస్తారు. ఒకటి. రెండోది అధికారం పార్టీకి కొంత మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నిధులు తీసుకురావడం. మీరు చెప్పింది కరెక్టే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు స్థానిక నాయకత్వం ఎంత బలంగా ఉన్నా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేని చూసినా, స్థానిక నాయకులను చూసినా, మీరు చెప్పినట్టు 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు కాకపోతే జనమైతే ఓట్లు వేయాలి కదా. ఇప్పుడు జనం అయితే కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన పీకల్లోతు కోపం మీద ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఒక పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది అంటున్నాడు. బీజేపీ నుంచి చూసుకుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని లేదు కాంగ్రెస్ లో కలిసిపోతుంది అంటున్నారు. అంటే ఒకప్పుడు ఒక 9 సంవత్సరాలు చెప్పాలంటే తెలంగాణ రాజ్యం మీద ఏకచక్రం అధిపంచిన బీఆర్ఎస్ ఇప్పుడు చూస్తే ఆ పార్టీలో కలిసిపోద్ది, ఈ పార్టీలో కలిసిపోద్ది అనే వార్తలు వచ్చే పరిస్థితికి ఎందుకు దిగజారింది అనుకోండి? దిగజారడము లేకపోతే మాట్లాడడం అనేటువంటి దానికి 2 కారణాలు. ఒకటి, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో కేటాయింపుల విషయంలో రూపాయి కేటాయించలేదు. సో 0 బడ్జెట్ ఇచ్చింది కాబట్టి బీజేపీని ఎవరైనా వేలెత్తి చూపాలంటే ప్రశ్నించే పార్టీ ఎవరు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. సో బీజేపీని ప్రశ్నించుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇటు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు 13 హామీల మీద ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్. సో ఈ బీఆర్ఎస్ పార్టీలు 2 కూడా ఒక దాంట్లో ఒకటి మిర్జైపోయినాయి అనేటువంటి ఒక కొత్త నాటకానికి దారి తీస్తే నీ దాంట్లో అంటే నీ దాంట్లో అని చెప్పేసి నువ్వే అంటే నువ్వే అని ఒకరి మీద ఒకరు వేసుకోవడం వల్ల అదేమైపోతుందంటే ఈ 6 గ్యారెంటీలు పక్కకు పోతే ఆ రూపాయి ఇవ్వనోడు బీజేపీ మోడీ తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా చూపించిండు. ఇదే రేవంత్ రెడ్డి కోడిగుడ్డు నెత్తి మీద పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్ లో గాడిద గుడ్డు అని చెప్పి తిరిగింది. మరి ఆ గాడిద గుడ్డే కాదు ఇవాళ బీజేపీ పార్టీ మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీ 13 హామీల్లో కూడా గాడిద గుడ్డే కదా తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. కాబట్టి ఈ అన్నింటినీ పక్కకు పెట్టడానికి 6 గ్యారెంటీలు ఎవరు అడగద్దని చెప్పి బలంగా ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీనే ఉండదు, కనుమరుగైపోతుంది, బీజేపీలో కలుస్తుంది, కాంగ్రెస్ లో కలుస్తుంది, కొత్త నాటకానికి దారి తీశారు. ఇంటర్నల్ గా పార్టీలో డిస్కషన్ లేదా? ఒకటే చెప్తున్నారండి, బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంతో ఉన్న పేగుబంధంతో పుట్టింది. వేరే రాష్ట్రాల్లో ఏ పార్టీకైనా ఒక చారిత్రక అంశంతో పుట్టొచ్చు, కానీ నా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రం సాధించడం కోసం పుట్టింది. 2001లో పురుడు పోసుకున్న జల విహార్లో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు కంకణం కట్టుకుని ఢిల్లీ పురవీధుల్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుని ఇంటికి తిరిగి మెట్లెక్కి దండం పెట్టి దాక్షణం చేసి 36 పార్టీల నాయకులను ఒప్పించి జై తెలంగాణ అనిపించండి. 2 ఎంపీలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏం చేసిండో కళ్ళ ముందు నేను 100 విషయాలు చెప్తాను. 100 అంశాలలో మనం ఏ విధంగా చెప్పుకో. ఇప్పుడు కాదండి నేనేమంటున్నా 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో ఇస్తాన్న వ్యక్తి ఏమో ఒకటే ఇచ్చేసి ఉచిత బస్ ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాడు. మరి ఈయన చెప్పిన వాటికంటే చెప్పని చాలా ఉన్నాయి కదా. ఒక్క రైతు విషయంలోకి వస్తే ప్రభుత్వంలో చెప్పని అన్ని జరగవు, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక్కొక్క అంశంగా నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోండి, లేకపోతే అగ్రికల్చర్ తీసుకోండి, ఇరిగేషన్ తీసుకోండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క రకంగా 24/7 విద్యుత్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం. కరోనా సమయంలో కూడా కరెంటు పోకుండా ఉన్న ఏదైనా రాష్ట్రం ఉందంటే అది నా తెలంగాణ. నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలి కదండి. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నది ఎట్లా ప్రవహిస్తుంది, ఏ జిల్లాకు వెళ్తే ఏ వాగుతో సంబంధం అవుతుంది, ఏ డ్యామ్ కట్టాలి, ఏ ప్రాజెక్టు కట్టాలి చెప్పమనండి. రేవంత్ రెడ్డి గారిని కూర్చొని మాట్లాడమనండి. కేసీఆర్ కు ఉంటుంది
ఉంటుందండి. ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నూక్ అండ్ కార్నర్ తిరిగినటువంటి వ్యక్తి పల్లె నిద్ర పేరు మీద నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊర్లో పోయి నిద్ర చేసిండు కదా. ఓహో పలానా ఆదిలాబాద్ జిల్లాకు గోదావరి నది పుష్కలంగా బాసర వద్ద ప్రవేశిస్తుంది, గోదావరి నదిని ఎక్కడ ఓడిచి పట్టుకుంటే మనం ప్రాజెక్టు కట్టుకోవచ్చు. చాలా మంది నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చివాకులు పేలుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి ఒక కలికిత రాయి, ఒక మణిహారం. ఎందుకు అంటా ఉన్నానంటే రైతుల కష్టాలని తీర్చడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ అది. మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆసియా ఖండంలోనే నంబర్ 1 ప్రాజెక్ట్ అది. దాన్ని ఎందుకు కట్టుకున్నాము? తుమ్మిడిహెట్టి వద్ద కట్టాలి, తుమ్మిడిహెట్టి వద్దాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటా ఉన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద కడితే సాయి గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే మహారాష్ట్రకు మనకు 152 మీటర్ల ఎత్తులో మనం ఉంటాం. అది కట్టడం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 3000 గ్రామాలు మహారాష్ట్ర మునిగిపోతే వాళ్ళకు మనం నష్టపరిహారం ఇవ్వాలి. ఇంకోటి భౌగోళికంగా గోదావరి నది ఎత్తైన ప్రాంతం నుంచి ప్రవహించడం వల్ల డ్యామ్ అనేటువంటిది అంత సురక్షితంగా ఉండదు. ఒకవేళ డ్యామ్ ఇరిగిపోయింది అనుకో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ గ్రామాలు కూడా కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా మొత్తం జలమయం అయిపోతాయి. ఆ ఉద్దేశంతో దూరంగా కొంత విస్తారంగా తీసుకెళ్లి కాళేశ్వరం వద్ద కట్టిండు. దానివల్ల 2 లాభాలు జరిగినాయి. ఒకటి గోదావరి నదిని ఒడిచి పట్టుకున్నాం, రెండోది ప్రాణహిత నదిని కూడా కలుపుకున్నాం. ఈ 2 నదులను కలుపుకోవడం వల్ల 225 టీఎంసీల నీటిని మనం నిల్వ చేసుకుంటున్నాం. సోయిలేని నాయకులు మాట్లాడినట్టుగా చాలా వేగంగా మాట్లాడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ నగరానికి మనం నీటి కొరత రాకుండా చూసుకోవడం కోసం ఇదే కేసీఆర్ గారు మల్లన్న సాగర్ ధర 50 టీఎంసీల నీరు నిరంతరం ఇవాళ హైదరాబాద్ సప్లై అవుతుంది. మొన్నటికి మొన్న ఇవాళ మనం గోదావరి నది నుంచి మనం తీసుకున్నటువంటి సుంకిశాల నుంచి కూడా మనకు నీరు రావడం వల్ల హైదరాబాద్కు 24/7 విదౌట్ వాటర్ ప్రాబ్లం. ఎందుకు? ఇక్కడనే ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఇక్కడనే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఇక్కడనే ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటన్నిటిని మనం ఇప్పటికీ కాపాడుకోవాలి. హైదరాబాద్లో భౌగోళికంగా ఎంత అనుకూలత ఉందో ఈ విద్యుత్ విషయంలో, కరెంటు విషయంలో, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి వెసులుబాటు విషయంలో కూడా అంతే రక్షణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారు హైదరాబాద్ తర్వాత దాని గురించి మనం మాట్లాడే బదులు ఈలోపు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక జాబ్ క్యాలెండర్ గురించి వాళ్ళు చెప్పినట్టు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. తర్వాత గ్రూప్ 1s కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేస్తున్నారు. ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా కానీ విద్యార్థి నాయకుడిగా కానీ మీకు అంటే ఓయూ స్టూడెంట్స్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి ఏమన్నా న్యాయం జరిగిందా అసలు? అంటే కేసీఆర్ ప్రభుత్వంలో 2,24,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి. నేనేం చెప్తాను, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ఒక 5 సంస్థల ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం మేజర్ షేర్ ఉద్యోగాన్ని భర్తీ చేసేది టీఎస్పీఎస్సీ ద్వారా కేసీఆర్ గారి 10 సంవత్సరాల్లో 68,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. హాస్టల్ వార్డెన్స్ కావచ్చు, గురుకుల విద్యాలయాలు కావచ్చు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీస్ కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, డిఎస్సీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉద్యోగాలు. పేపర్ లీకేజ్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరగలేదు చెప్పండి? ఇదే బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో మొత్తం టోటల్ గా 10 సంవత్సరాల బీజేపీ పాలనలో 67 పేపర్లు లీక్ అయినాయి. అంటే ఇప్పుడు వాళ్ళ చేతులు లీక్ అనేటువంటిది అంటే నాయకుడు చేసినప్పుడు లీక్ కాదు. జనరల్ గా ఏం జరిగిందంటే లీక్ అనేటువంటిది నాయకుల చేతులు, అధికారుల ఇప్పుడు అక్కడ ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి పూర్తి స్థాయిలో నువ్వు 4 దశల్లో ఉండేటువంటి పాస్పోర్ట్లు ఇచ్చినావంటే జనార్దన్ రెడ్డి గారు ఎంత నిర్లక్ష్యం చేశారు అది టీఎస్పీఎస్సీ చైర్మన్ గా. ఏంటంటే నాయకుడికి చిత్తశుద్ధి లేదు, అంటే ఎవరికి అక్కడ ఉన్నటువంటి అధికారికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పేపర్ లీకేజ్ అయ్యేది కాదు. ప్రభుత్వానికి ఎంత పెద్ద మచ్చ వచ్చింది. కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి ఆ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అంటే మాయన మచ్చగా మిగిలిపోయింది. సో అది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందంటే ఇవాళ జనార్దన్ రెడ్డి వల్ల జరిగిందని చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా చూసుకోవాలి కదా సార్. అదే ఇప్పుడు నేనేమంటున్నా, ప్రభుత్వం ఏమనుకుంది, ఒక అధికారాన్ని విశ్వసించింది, నమ్మింది, మీ మీద ఒక బాధ్యత పెట్టింది, నువ్వు టీఎస్పీఎస్సీని కాపాడు, టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు త్వరిత వేగంగా తొందరగా భర్తీ చేయి, పిల్లలందరూ వ్యతిరేకంగా ఉన్నారు, మనకు ఆశతో ఉన్నారు, ఉద్యోగాలతో ఎదురు చూస్తున్నారు, రావు అని చెప్తే ఈయన అన్ని పేపర్లు కూడా పాస్వర్డ్లు నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ అని చెప్పి వాని పువ్వుల నంబర్కి పంపిస్తే వాడు ఒక అమ్మాయి మోజులో పడి అమ్మాయికి పంపించేసిండు. అన్ని తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రిక్రూట్మెంట్ వ్యవస్థ అంటే టీఎస్పీఎస్సీ మీద ఆ మాత్రం టైం అంటే కనీసం అవగాహన లేకుండా కనీసం ఏం జరుగుతుంది టీఎస్పీఎస్సీలో అంత పెద్ద రిక్రూట్మెంట్ వ్యవస్థని అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, రిక్రూట్మెంట్ ఏం చేస్తున్నారు, క్వశ్చన్ పేపర్లు ఎక్కడ పోతున్నాయి, జిరాక్స్ సెంటర్ లో అమ్ముకోబట్టి రండి. రీసెంట్ గా మనము ఇప్పుడు ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ మనం చూసాం, బీజేపీ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేటువంటిది గుజరాత్ లో ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థనే వాళ్ళ పేపర్ లీక్ చేసి విచ్చలవిడిగా జైహార్కు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం వరకు ఆ నీట్ పేపర్ లీకేజ్ యొక్క ఆనవాళ్ళు దొరికినాయి. బీహార్ అని అయితే క్వశ్చన్ పేపర్లను సజీవంగా సాక్ష్యం కాలబెడితే అవి తీసుకుపోయి పోస్ట్ మార్టం చేస్తే అవి ఒరిజినల్ పేపర్స్ అని తేలిపోయినాయి. నేను అనేది ఏంటంటే పేపర్ లీకేజ్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా
విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఉంది. దీనికి ఒక ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆన్లైన్ వ్యవస్థ అనేటువంటిది పటిష్టంగా జరగాల. సెంటర్స్ యొక్క నిబద్ధత కూడా చాలా చిత్తశుద్ధి నిరూపించుకోవాలా. మిమ్మల్ని విశ్వసించి మీకు సెంటర్ ఇస్తాం, మీరు గంట ముందు పేపర్ మీకు వచ్చేసిన తర్వాత మీరు ఆ పేపర్ లీక్ చేసేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే కూడా ప్రభుత్వం మీదకి చెడ్డ పేరు వస్తుంది. సో ఇట్లాంటివన్నీ పరిష్కరించడం కోసం ఒక ఇంటెలెక్చువల్ టీమ్తో కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అండి నాది ఒక చిన్న దీంట్లో ఇప్పుడు ఓయూ విద్యార్థులు అంటే నేను ఓయూ విద్యార్థులు ఉద్యోగాల అంశం అడిగిరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇదే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించిండు. నేను ఏమంటున్నా అంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఒక పిహెచ్డి స్కాలర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లో నాది పిహెచ్డి అయిపోయింది. ఒక పిహెచ్డి చేసినటువంటి పరిపూర్ణమైన విద్యార్థి నాయకుడిగా నేను ఏమడుగుతా ఉన్నానంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11 విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ కూడా ఆవురావురమని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు ఉద్యోగాలు వేసేటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించినావో దాంట్లో స్పష్టత లేదు. ఎందుకు లేదు అంటున్నా, అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటావు, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తావు, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి. ఒకవేళ వేకెన్సీస్ నీకు ఇప్పుడు ప్రకటించడం వీలు కాకపోవచ్చు, అది నిరంతరం జరిగే ప్రక్రియ, యాడ్ అవుతుంది డిలీట్ అవుతుంది కావచ్చు. కానీ నువ్వు స్పష్టతని ఇస్తే, క్లారిటీని ఇస్తే బాగుంటుంది. అది ఎట్లుందంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి ప్రకటించింది, కడక్ ఇస్త్రీ జేబు ఖాళీ లాగా ఉంది. కడక్ ఇస్త్రీ జేబు ఖాళీ వ్యవస్థ లాగా ఉంది. ఎందుకంటే అందులో ఏమీ లేదు, ఏదో అడుగుతున్నారు కాబట్టి ఇచ్చేయాలని చెప్పి వేగంగా ఎలక్షన్ మేనిఫెస్టోకు ముందు అన్ని న్యూస్ పేపర్లలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు ఈ జాబ్ క్యాలెండర్ పెద్ద తేడా ఏమీ లేదు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే 2,24,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఎట్లా అంటే టీఎస్పీఎస్సీ ద్వారా 68,000 ఉద్యోగాలు భర్తీ చేశాడు. పోలీస్ రిక్రూట్మెంట్ అంటే కేసీఆర్ అంటే పోలీస్ రిక్రూట్మెంట్ అని ఈ 10 సంవత్సరాల్లో దాదాపుగా 78,000 పైచీలకు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసిండు. ఇక 5 కార్పొరేషన్స్ ఉన్నాయి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ ద్వారా. ఇప్పుడు మనకు దాదాపుగా 60,000 పైచీలకు ఉద్యోగాలు భర్తీ చేశాడు. ఇక డిఎస్సి, టెట్, టీఆర్ఎల్బి తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి పోలీస్కి, అలాగే ట్రైబ్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి, ఆ ట్రైబ్ ద్వారా 22,000 ఉద్యోగాలు భర్తీ చేశాడు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆర్డర్లు ఇచ్చిన ఉద్యోగాలు కూడా కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినాయి కదా. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు నేను ఇచ్చుకున్నా అని చెప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఎందుకు మాట్లాడట్లేదండి? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎగ్జామ్స్ జరిగినాయి, నోటిఫికేషన్ అప్పుడే వచ్చినాయి, సెలక్షన్ అనేది దాదాపు అప్పుడే జరిగింది. ఓన్లీ ఫైనల్ ఆర్డర్ రిజల్ట్స్ మాత్రం వీళ్ళు ఇచ్చిర్రు అనేది అందరికి తెలుసు. అది సరే, అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, అది వేరే వాళ్ళ పుట్టిన బిడ్డ నా బిడ్డ అంటే అది తప్పదు, అది 100%. మరి ఎందుకు బీఆర్ఎస్ దాన్ని ఖండించలేదు? ధర్నాలు ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని మాట్లాడుతుందేమో చాలా రోజులు చూసిన ఒక్క వ్యక్తి కూడా బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు ఎందుకు చెప్పలేకపోతున్నారు అసలు? అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఇల్లిటరేట్స్ కాదు కండి. ఇప్పుడు అక్షరాస్యులు నిరక్షరాస్యులకు అయితేనేమో నిరక్షరాస్యులకు మేము ఇది చేసినాం అని చెప్తే ఓహో ఇది చేసిండు అని చెప్తారు. నిరుద్యోగులందరికీ తెలుసు కదా. ఇక్కడ నిరుద్యోగులకి తెలుసు అన్నది విషయం పక్కన పెడితే మీరు చెప్పినట్టు మీరు ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఎందుకు దీన్ని ఖండించలేదు? దీనిపై ఎందుకు ఎక్కడ నిరసనలు కానీ ప్రోగ్రామ్స్ కానీ జరగలేదు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక లెక్కలతో సహా తీసుకొచ్చి ఇదిగో గత ప్రభుత్వం ఇవి నోటిఫికేషన్స్ ఇచ్చినవే, గత ప్రభుత్వం చేసినవే, ఇవన్నీ మీరు జస్ట్ ఊరికే వాటికి ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు అంతే అని చెప్పి ఎక్కడా కూడా బీఆర్ఎస్ ఖండించిన పరిస్థితి కానీ బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించి మనకు కనపడలేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు 7,816 ఏఎన్ఎం పోస్టులు, నర్సుల పోస్టులు, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేసిండు. ఆయన స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేసిండు. ఇగో రేవంత్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చింది 2024 జనవరి అనుకో, డిసెంబర్ 23 జనవరి అనుకుందాం ఎగ్జామ్. జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్ చేసుకుంటే నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఎదిగో మేము ఇచ్చిన డేట్ తో సహా అని చెప్పేసి డేట్లతో సహా ప్రకటించడం. అంటే నిరుద్యోగులకు అర్థమైంది, ఉద్యోగాలు పొందిన ఉద్యోగ అభ్యర్థులకు అర్థమైంది ఇది ఖచ్చితంగా కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లోనే మేము ఉద్యోగాలు పొందినాము అని. ఇవాళ చాలా మంది వెరిఫికేషన్స్ అయితే ఉన్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, గురుకుల విద్యాలయాలు రిక్రూట్మెంట్ అవుతున్న ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళందరికీ తెలుసు కదా. ఉద్యోగాలు పొందుతున్న అభ్యర్థులకు తెలుసు ఇది కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్, కేసీఆర్ పెట్టిన ఎగ్జామ్, కేసీఆర్ ఇచ్చిన ఫలితం. రేవంత్ రెడ్డి కేవలం జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చిండు, ఆర్డర్ కాపీలు ఇచ్చిండు అంతే. అయితే ఈ మధ్య కొంతకాలంగా గత 2-3 నెలలుగా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి కేసీఆర్ మనకి ఎక్కడ పెద్దగా కనపడతలేరు, వినపడతలేరు. కొంచెం ప్రజలకి మళ్ళీ దూరం అవుతున్న పరిస్థితి ఏమైనా ఉందనుకుంటా? అది ఏం ఉండదండి. కేసీఆర్ మౌనం వెనకాల చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. ఇప్పుడు అగ్నిపర్వతం అంటారా? అంతకంటే గొప్పమని చెప్తాను నేను. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక స్టాల్ వర్ట్ అండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలలో ఒక ఎత్తైన పర్వతం ఎవరు అంటే కేసీఆర్. ఆయనకు ఒక వ్యూహం ఉంటది. ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం మీద తెలివైనటువంటి కేటీఆర్ కావచ్చు, తెలివైనటువంటి హరీష్ రావు కావచ్చు, మిగతా పార్టీలు ఉన్న పెద్ద నాయకులందరూ కూడా ప్రతి విషయాన్ని బలంగా ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తా ఉన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యూహరచనలో ఉన్నారు. ఇది ఏదైతే లూజ్ టాక్ చేస్తా ఉన్నారు, బీజేపీలో విలీనము, కాంగ్రెస్ లో విలీనము, లేకపోతే కూతురు అరెస్ట్ అయింది కాబట్టి కాంప్రమైజ్ అయిపోయింది, ఇవన్నీ అంటున్నారు కదా. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడితే వీళ్ళందరి నోళ్ళకు తాళాలు పడతాయి. కానీ ఆయన కొంత ఆరోగ్యము మనందరికి తెలుసు, మన రీసెంట్ గా తుంటి ఎముక యొక్క ఆపరేషన్ కావడము, ఆరోగ్యం కొద్దిగా ఇప్పుడు సద్దు మునిగిపోవడము. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు, అగ్రికల్చర్ చేసుకుంటున్నాడు అనుకుంటున్నారు. కానీ ఆయన చాలా సమస్యలకు పరిష్కారాలు వెతకడం కోసం వ్యూహరచన చేస్తాడు. అది మనందరికి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా వ్యూహం చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా సాధించుకున్నాడు, ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వ్యక్తులపైన ఏ విధంగా చతురత ప్రదర్శించిండు. రాజకీయ చాణక్యుడు అండి కేసీఆర్. కేసీఆర్ వ్యక్తి గురించి ఒక్క నిమిషం మనం రాజకీయాలు పక్కన పెట్టి స్టూడెంట్ లీడర్ కాబట్టి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ప్రతిసారి అంటే గత ఉమ్మడి ఏపీలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు కానీ అంటే ఇక్కడ మిమ్మల్ని నేను ఒక బీఆర్ఎస్ లీడర్గా అడగదలుచుకోలేదు, ఒక ఓయూ స్టూడెంట్గా మిమ్మల్ని అడగదలుచుకున్నా ఈ క్వశ్చన్ నేను. ప్రతిసారి అంటే గతంలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు కానీ ఓయూ స్టూడెంట్స్కి ప్రభుత్వానికి ఎప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులే ఉంటాయి. ఓయూ స్టూడెంట్స్ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వాలు అవి ఎందుకు చేయలేకపోతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక సమస్య మీదనే స్పందించే కేంద్రం కాదు నా ఉస్మాన్ యూనివర్సిటీ. ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఒక ఆసిఫా అనేటువంటి అమ్మాయిని దేవుని గుళ్ళో మానభంగం చేస్తే నా ఉస్మాన్ యూనివర్సిటీలో దిష్టిబొమ్మ గాలబెడతారు. ఎక్కడో జమ్మూ కాశ్మీర్ సైనికుల శవాలను కాల్చివేతలు జరిగి ఉగ్రవాదులు చంపేస్తే ఇక్కడ ఉగ్రవాదుల శవాలకు శవయాత్రలు తీస్తారు. అంటే నా ఉస్మాన్ యూనివర్సిటీ ఒక విద్యా భాండాగారమే కాదు, ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్షాలు పోషించాల్సిన పాత్రని ఉస్మాన్ యూనివర్సిటీ పోషిస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా మన చిన్న పిల్ల హర్షిత అనేటువంటి ఒక పాప మీద రేప్ చేస్తే, ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేటువంటి చేస్తే వాడి శవయాత్ర తీసి వాడికి శిక్ష పడే వరకు కూడా కొట్లాడింది నా ఉస్మాన్ యూనివర్సిటీ. సామాజిక అంశాలు, కుల వివక్ష మీద జరిగినటువంటి పోరాటాల మీద కూడా నా ఉస్మాన్ యూనివర్సిటీ మాట్లాడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎవరి మీద దాడులు జరిగినా, అట్రాసిటీలు జరిగినా కూడా నా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రశ్నిస్తుంది. ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే కేవలం ఒక విద్యార్థుల సమస్యలే మాట్లాడేటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు. ప్రపంచాన్ని చదువుతున్నటువంటి విద్యార్థులుగా, ప్రపంచాన్నితో పోటీ పడుతున్నటువంటి విద్యార్థులుగా, ప్రపంచ సమస్యలతో పాటు దేశ సమస్యలతో పాటు నా రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలన్నీ కూడా ప్రశ్నిస్తారు. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఎందుకు ఇవాళ ప్రభుత్వం ఏది అధికారంలో ఉన్న కొరకరాని కొయ్య ఎందుకు అవుతుంది అంటే, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను ఎందుకు అట్లా ఒక శత్రువులాగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చూస్తా ఉన్నాయి అంటే, ఒక పార్టీ నాయకుడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఎవరినైనా నీ తప్పులని నిలదీస్తుంది, నీ తప్పులను ఎత్తి చూపుతుంది. నువ్వు చేస్తున్నటువంటి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు డిఎస్సీ 45 రోజులు పోస్ట్ పోన్ చేయమంటే మొండి కేసీసీ ఎగ్జామ్స్ పెట్టేసి ఒక 57,000 మంది విద్యార్థులు కేవలం 10 రోజుల సమయంలోనే డిఎస్సీ రాసిండ్రు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు. సో వాళ్ళ కోసం కూడా ఉస్మాన్ యూనివర్సిటీ, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ అంటే అధికారానికి రావడానికి ముందు రేవంత్ రెడ్డి గారిని నెత్తి మీద ఎత్తుకొని ఊరేగింది. అదే ఉస్మాన్ యూనివర్సిటీ 6 నెలలు అధికారంలో రాగానే ప్రశ్నిస్తూ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన దిష్టి బొమ్మలు గాలబెట్టి ఆయన శవయాత్రలు తీసింది. నేను అనేది ఏంటంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఏ పార్టీ రంగు పులుమాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛంగా ఒక తెల్ల కాగితం లాంటి వాళ్ళు ప్రశ్నించడానికి ఉదయించినటువంటి సూర్యులు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఆ ప్రభుత్వం యొక్క తప్పులను నిలదీస్తారు, ప్రజలకు న్యాయం చేయడం కోసం కొట్లాడతారు. ఇదొకటి. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే గత ప్రభుత్వం యూనివర్సిటీలను చాలా నిర్లక్ష్యం చేసింది. ఏమాట మాట కేసీఆర్ అనేటువంటి వ్యక్తి యూనివర్సిటీలను నిజంగానే ప్రభుత్వ యూనివర్సిటీలను పట్టించుకొని ఉంటే, ప్రభుత్వ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసి ఉంటే, ఇవాళ ఒక బీజేపీలో అది అనుబంధంగా పనిచేసినటువంటి ఏబీవీపీ విద్యార్థి నాయకులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లలో ఏబీవీపీలో పనిచేసినందుకే వాళ్ళకు సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా మందిని చూసాం. అదే ఒకే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక 60 మంది విద్యార్థులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు లభించినాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఈఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఇక్కడ పనిచేసినటువంటి విద్యార్థి నాయకులను తీసుకుపోయి అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేశారు. ఇదే కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పోరాటంలో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఎందుకు మనసు రాలేదు ఆ రోజు? మేము అనేది ఏంటంటే మీరు నిజంగానే నోటిఫికేషన్స్ చేసి ఉంటే, యూనివర్సిటీలను స్ట్రెంథెన్ చేసి ఉంటే, ఈ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ కూడా నీకు అండగా నిలబడుతుండే, నీకు తోడుగా నిలబడుతుండే, నీ మాటకు మాట్లాడుతుండే, నీ గురించి వ్యాసాలు రాస్తుండే, నువ్వు ఏది చేసినావో ప్రభుత్వాలకు ప్రజలకు మంచి చేసినావో ఆ మంచి గురించి నిన్ను 1000 నెలలో పొగుడుతుండే. ఇవాళ నీ ప్రాతినిధ్యం లేదు కదా. ఉస్మాన్ యూనివర్సిటీలో నీ విద్యార్థులు లేరు, నీ కాకతీయ యూనివర్సిటీలో నీ విద్యార్థి వర్గం లేదు, నీకు నీ సంఘంలో కానీ నీ పార్టీలో కానీ పనిచేసిన వాళ్ళకు ఎవరికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మేము ఏమి విజ్ఞప్తి చేస్తా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో 11 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 7 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక 4-5 టెక్నికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక లా యూనివర్సిటీ ఉంది, ఒక మన మౌలానా ఆజాద్ యూనివర్సిటీ ఉంది, ఒక సిఐ
సిఐపి ఉంది, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్. ఇట్లా ఇవన్నిట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, సిసిఎంబి కావచ్చు, ఐఐసిటి కావచ్చు. సో ఇట్లాంటి వాటిలో ఉద్యోగాలు పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పిహెచ్డీలు చేసిన వాళ్ళు, పోస్ట్ డాక్టరేట్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తే జీవితకాలం వాళ్ళు మీకు రుణపడి ఉంటారు కదా. 2013లో రిక్రూట్మెంట్ జరిగిందండి. 2013కు 2024 ఇప్పటి వరకు ప్రభుత్వ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ జరగలేదు. 10 సంవత్సరాలుగా యూనివర్సిటీలలో అధ్యాపక ఉద్యోగాలు భర్తీ అయితే లేవు. మరి పిహెచ్డీలు చేసి పోస్ట్ డాక్టరేట్లు చేసినటువంటి విద్యార్థులందరూ అధ్యాపకులుగా పార్ట్ టైం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతులలో ఇవాళ కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఆవేదన ఏంది, అరే నేను తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినా, ఇదే తెలంగాణ రాష్ట్రం కోసం ఇదే యూనివర్సిటీలో దిష్టి బొమ్మలు గాలబెట్టినా, జైలు బారో చేసినా, అసెంబ్లీ ముట్టడి చేసినా, వంట వార్పులు చేసినా, రైలు రోకోలు చేసినా, నాకెందుకు ఉద్యోగం మీద ఒక తరం నాశనం అయిపోయింది కదా. ఒక 20 సంవత్సరాల కాలం అంటే 2009లో ఉద్యమం ప్రారంభమైతే 2029 దాదాపుగా 23 సంవత్సరాలలో ఒక తరం నాశనం అయిపోయింది కదా. ఒక తరం ఉద్యోగాలు లేకుండా పోయింది కదా, నిరుద్యోగులుగా మిగిలిపోయింది కదా. సమాజంలో పనికి వచ్చి పరిపక్వత ఉండి నాలెడ్జ్తో ఉన్న వాళ్ళు ఇవాళ సమాజానికి ఉపయోగపడకుండా అయిపోయారు కదా. ఇప్పుడు ఈ యూనివర్సిటీలో అందుకే అంటా ఉన్నాం, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి, యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపక ఉద్యోగాలు భర్తీ చేయండి, అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయండి, కాంట్రాక్ట్. ఇవన్నీ ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్పినట్టు ఇవన్నీ అమలు చేస్తే ఓయూ స్టూడెంట్స్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతారు అని చెప్పి అట్లా అని కాదు. అంటే ఉంటుంది ప్రభుత్వం. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ గత ప్రభుత్వాలు ఏవి కూడా మీరే అన్నారు, గత ప్రభుత్వాలు ఇవన్నీ చేస్తుంటే అధ్యాపక ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే నిలబడే వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ చేసి నిలబడతారు కదా. నీకైనా నాకైనా ఒక కుటుంబం ఉంటుంది, మనకు బాధ్యత ఉంటుంది. జీవితం అనేటువంటిది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మనం మనగడ కోసం పోరాటంలో ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. నీ అవసరాలు తీరాలంటే నీకు నెలకింత జీతం రావాలి, నా అవసరాలు తీరాలంటే నా కుటుంబ బాధ్యత తీరాలంటే నాకింత నెలకు జీతం రావాలి. అది ఎవరు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళని జీవితకాలం రుణపడి ఉంటారు కదా. అది కేసీఆర్ అనే కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళని 1000 నెలలతో పొగుడుతారు. అవకాశం ఇచ్చిన అంతే. నేనంటే అదే ఇప్పుడు చేస్తే గనక ఒకవేళ మీరు చెప్పినవన్నీ రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఆదాబ్ న్యూస్ చాలా మంది చూస్తున్నారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ వీడియో వెళ్తుంది. సో ఈయన చెప్పినవన్నీ అంటే ఉద్యోగాల భర్తీ కానీ లేకపోతే ప్రొఫెసర్ల నియామకాలు కానీ యూనివర్సిటీలో ఇవన్నీ ఈయన చెప్పినవన్నీ కాంగ్రెస్ పార్టీ పాటిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటిస్తే ఓయూ విద్యార్థి గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు రేవంత్ రెడ్డి గారు. సో ఈ సూచనలు మీరు తీసుకొని పాటిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఓయూలో ఇప్పుడు ఓయూ స్టూడెంట్స్, మీకు అగనెస్ట్గా ఉన్న ఓయూ స్టూడెంట్స్ కూడా మీకు అండగా నిలబడే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇంకోటండి, ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ తన అధికారంలోకి రావడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం మొత్తాన్ని కూడా వాడుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కానీ ఇక్కడ బీజేపీ పార్టీని మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నా అక్కడ వాళ్ళ అవకాశాన్ని కల్పిస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్. అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితాలలో వాళ్ళకు ఒక స్థిరత్వాన్ని ఇస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు చేయడంలో ఫెయిల్యూర్ అయినాయి. సో ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇవాళ బాధపడాల్సిన అవసరం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో తనకంటూ ఒక వర్గం లేకుండా పోయింది. తన కోసం పోరాడిన విద్యార్థి నాయకులకు రాజకీయ అవకాశాలు ఇచ్చాడు. బాలకా సుమన్ అయ్యండు, గ్యాదర్ కిషోర్ అండు, గెలు శ్రీనివాస్ అండు, దూదిమెట్ల బాలరాజు అయ్యండు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చినాం. కానీ ఒక్క రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. పోటీ ఎక్కువ ఉంటుంది, అవకాశాలు తక్కువ మందికి వస్తాయి. అదే ఉస్మానియా యూనివర్సిటీ లాంటిలో అసిస్టెంట్ నలుగురు ఎమ్మెల్యేలు చేసే బదులు 40 లక్షల 4 లక్షల మందికో లేదా 40,000 మందికి కనీసం 4,000 మందికి కనీసం మీరు చెప్పినట్టు ఉద్యోగాలు ఇచ్చినా లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యూనివర్సిటీలో దాదాపుగా 2,500 పైచిలకు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏ ప్రభుత్వం భర్తీ చేస్తే ఆ ప్రభుత్వం. కాంగ్రెస్ పెద్దలు లేకపోతే ఎవరైనా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని చేర్చవచ్చండి. దాదాపు 2,500 అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. వాటిని భర్తీ చేస్తానికి చర్యలు తీసుకోండి. ఎందుకంటే చాలా మంది గత ప్రభుత్వం ఈయన నిజంగా మనం ఈ విషయంలో దత్తాత్రేయ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఒక విద్యార్థి నాయకుడిగా ఒక విద్యార్థి సంఘాలకు ఉపయోగపడేలా మాట్లాడారు ఆయన. నిజంగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు కల్పిస్తుందో ఆ విషయంలో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ విఫలమైంది. గతంలో కేసీఆర్ ఇవి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్తున్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి, మంచి విషయాలు చెప్పారు. మరోసారి మనం కలుసుకుందాం. థ్యాంక్స్. సో ఇక మనం తర్వాత వార్తలు చూస్తే హైకోర్టులో హైడ్రాకు ఊరట. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే నిరాకరణ. కూల్చివేతల పరిధిని ప్రశ్నించిన హైకోర్టు. హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదు. హైకోర్టుకు స్పష్టం చేసిన ప్రభుత్వం. కూల్చివేతలు నిలిపివేయాలన్న కోర్టు. ఇక ఇది మనం చూసాం దీని గురించి ఇందాక. ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్, దీని గురించి మనం మాట్లాడుకోవాలి కాసేపు. వైద్యో నారాయణో హరి
పేదవాళ్లకు వైద్యం అందని ద్రాక్షాయన. 100 మంది రోగులకు 10 మందే వైద్యులు. రాష్ట్రం సాధించుకున్నాక కూడా పేదవాళ్ళ బతుకులు మారవా? ఎన్నికల ముందు మాటలు ఎటుపోయినాయి? రోగులతో పాటు వైద్యులు ఇబ్బందులు పడాల్సిందేనా? నిమ్స్, గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేవు. ఉస్మానియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అత్యవసర చికిత్సలకు గేట్లు క్లోజ్ చేసిన పలు ఆసుపత్రులు. రోగం వస్తే చావే శరణ్యమా? ఉచిత వైద్యం దొరకదా? ఇకనైనా పాలకులు పేదోళ్ల వైద్యంపై దృష్టి పెట్టండి అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్లో ఒక చక్కని ఆర్టికల్ వచ్చింది. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న మొన్న కూడా మనం ఇప్పుడు డాక్టర్ల స్ట్రైక్ చేస్తా అన్నప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో మనం దీని గురించి మాట్లాడుకున్నాము. అసలే ఇప్పుడు బయట పరిస్థితులు చూస్తుంటే విపరీతంగా ప్రతి ఇంట్లో ఒక ఫీవర్ ఉంది. ప్రతి ఇంట్లో నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా జ్వరం లేని ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో జ్వరం ఉంది. సరే, అయితే జ్వరం ఇంత పరిస్థితుల్లో, ఇలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు 100 మంది రోగులకు 10 మంది డాక్టర్లు ఉన్నారంటే అసలు ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిగా చెప్పుకోవాలి దీని గురించి నిజంగా. ఎందుకంటే కేవలం 100 మంది వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు 100 మంది వైద్యులు అంటే 100 మంది పేషెంట్లకు 10 మంది వైద్యులు ఉంటే అసలు చాలా దారుణం. ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఒకసారి చూద్దాము. వైద్యో నారాయణ హరి, పాలకుల నిర్లక్ష్యం, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల అలసత్వం, ప్రభుత్వ ఆసుపత్రులతో రోగులు నిత్యం నరకయాతన పడుతున్నారు. ఒక్క రోగులే నరకయాత్ర పడుతున్నారని అనుకోకండి. వీరితో పాటు జూనియర్ సీనియర్ డాక్టర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 100 మంది రోగులకు 10 మందే వైద్యులు ఉండడంతో ఏ వైద్యం ఎవరికి చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి వైద్యులలో నెలకొంది. ఇక రాజధానికి తలమానికంగా పాలకులు చెప్పుకుంటున్న నిమ్స్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రులలో రోగులకు సరిపడ బెడ్లు లేవని తెలుస్తోంది. టెస్టులు చేసే మిషన్లు పాతవి, చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పకుంటే ప్రాణం పోతుంది అనే వెనుకటి సామెత మనోళ్లకు చక్కగా సరిపోతుంది. సాధారణంగా విష జ్వరాలతో అడ్మిట్ అవుతున్న రోగులతో పాటు ప్రమాదాల బారిన పడిన వారు పలు ఆసుపత్రులలో క్రిటికల్గా మారిన కేసులను నిమ్స్, గాంధీ, ఉస్మానియాలకు తరలించడంతో వారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఇక్కడి వైద్యులు జంకుతున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో అందరికీ వైద్యం అందించే పరిస్థితులు లేవు. అలా అని క్రిటికల్గా వచ్చిన కేసులను తీసుకోలేమని చెప్పలేని పరిస్థితి. పైగా దురదృష్టవశాత్తు జరగరానిది జరిగితే రోగుల బంధువులు పెట్టే ఇబ్బందులు ఇన్ని కావని చెబుతున్నారు పలువురు వైద్యులు. ఇక్కడికి వచ్చే రోగులకు పూర్తిగా మెరుగైన వైద్యం అందించే లక్ష్యంగా పనిచేస్తుంటామని చెబుతున్న వైద్యులు జరగరాని సంఘటనలు జరిగినప్పుడు రోగుల తాలూకు బంధువుల చేష్టలు తట్టుకోలేకపోతున్నామని చెబుతున్నారు. పలు ప్రభుత్వ ఆసుపత్రులలో సిఫారసులతో అడ్మిషన్లు. పలు ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులకు సరిపడ వైద్యులు అందుబాటులో లేక వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు ఆసుపత్రులకు 300కు పైగానే ఓపీ పేషెంట్లు వస్తుంటారు. ఇక ప్రమాదాల బారిన పడిన కేసులను, క్రిటికల్ కేసులను కూడా ఇక్కడికి తీసుకురావడంతో వైద్యులు ఏం చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ఇక వీటిలో పలు సిఫారసు లేఖలు రావడం కూడా గమనరావు. పలానా ఎమ్మెల్యే చెప్పాడనో, ఎంపీ చెప్పాడనో సిఫారసు లేఖలతో పలువురు అడ్మిషన్లు పొందితే సిఫారసు లేఖలు తెచ్చుకోలేని పలువురు సాధారణ రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల బాట పడుతున్నారు. నిజంగా ఇది ఎంత దారుణమైన అంశం అంటే ఇప్పుడు నిమ్స్, గాంధీ ఇలాంటి హాస్పిటల్స్ లో కూడా అంటే ఒక ఎంపీయో ఒక ఎమ్మెల్యేనో ఎవరైనా రికమెండేషన్ లెటర్ ఇస్తేనే బెడ్ దొరికే పరిస్థితి ఏర్పడుతుందంటే ఇంకా సామాన్యులు పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా దారుణం. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ లేకపోతే ఒక ఎగ్జామ్స్ కోసమో ఒక కాలేజీలో సీట్ కోసమో లేకపోతే ఇంకేదైనా దర్శనం కోసమో లేకపోతే ఏదైనా జాబ్ కోసమో రికమెండేషన్ చేశారంటే మనం బాగుంది ఎప్పటి నుంచో వింటున్నాం. సరే, యాక్చువల్ గా జాబ్ కోసం కూడా రికమెండేషన్ చేయకూడదు. కానీ సరే కొంత మేరకు, ఎందుకంటే కొంతమంది ఆ రికమెండేషన్స్ వల్ల కొంతమంది మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి కొంత మేరకు దానివల్ల ఉపయోగం జరుగుతుంది. కానీ హాస్పిటల్ బెడ్స్ కోసం రికమెండేషన్సా? నిజంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామంటే, మన ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన అంశంగా చెప్పచ్చు. నిజంగా మనం గనక అందరికీ ఈ విషయం చెప్పదలుచుకున్నా, మీరు అంటే చాలామంది ఎన్జిఓలు ఉండొచ్చు, చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ, మీరు స్వచ్ఛందంగా పనిచేసే చాలామంది ఒక్కసారి మీ జీవితంలో ఒక్క రోజు నిమ్స్కి కానీ గాంధీకి కానీ వెళ్ళండి. అక్కడ పరిస్థితులు చూడండి. అక్కడ ఎలా ఉన్నాయి, నిమ్స్లో ఎలా ఉంది, గాంధీలో ఎలా ఉంది, బెడ్స్ ఎలా ఉన్నాయి, నీట్నెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాల గురించి చూడండి. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి.
ఆ తర్వాత మాట్లాడండి. అసలే ఇప్పుడు చూస్తే హైదరాబాద్లో ఎక్కడ చూసినా విపరీతమైన జ్వరాలు, రకరకాల వ్యాధులు రకరకాలు వస్తున్నాయి. ఇవి చాలు అన్నట్టు మనకి తొందరలో మంకీ పాక్స్ అనేది కూడా మన గడప ముందుంది, ఏ క్షణమైనా రావచ్చు. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో 100 మంది రోగులకు 10 మంది అంటే ఇక దాన్ని ఎలా వర్ణించాలి అనేది కూడా మాటలు రావట్లేదు. ఇక మనం ఇందాక మాడుకున్నాం పారిశుద్ధ్యం గురించి. నీలోఫర్ హాస్పిటల్లో అయితే అసలు అక్కడ మరీ దారుణంగా ఉందంట. కళ్ళ ముందు కనిపిస్తున్నా కనీసం అక్కడ చొక్క నీరు కూడా లేని పరిస్థితి. ఇక నీలోఫర్ ఆసుపత్రి గురించి చాలా క్లియర్గా రాశారు. ఎందుకంటే నీలోఫర్ అనేది చిన్నపిల్ల హాస్పిటల్. అక్కడ ఈ ఒక్క లైన్ చూడండి మీరు. ఇక మరుగుదొడ్లు అయితే ఎప్పుడు తెరిచి ఉండవు. రాష్ట్రంలో, నగరంలో జిల్లాల ఆసుపత్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నీలోఫర్ ఆసుపత్రి అనేది మనకి హైదరాబాద్లో ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేజర్ హాస్పిటల్. చిన్నపిల్లల హాస్పిటల్లోనే నీట్నెస్ లేకుండా బాత్రూమ్స్ క్లోజ్ చేసి ఉంచితే అప్పుడే డెలివరీ అయిన తల్లిలు, బాలింతలు ఇలాంటి వాళ్ళు వీళ్ళు వస్తే పిల్లల్ని వేసుకొని అక్కడ హాస్పిటల్లో గంటలు వెయిట్ చేసి కనీసం బాత్రూమ్స్ ఫెసిలిటీ కూడా అందించలేకపోతుందంటే, చిన్నపిల్లల్ని హాస్పిటల్కి తీసుకురావడం అంటే ఎక్కువ శాతము ఆడవాళ్ళ తీసుకొస్తారు. అంటే ఆడవాళ్లకు బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఇక ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మన హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద ఫ్యూచర్ సిటీలు, స్మార్ట్ సిటీలు ఈ తర్వాత కడతారు. ముందు రూట్స్ చూడండి. మన హాస్పిటల్స్, మన ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ కళాశాలలు ఇవి ఎలా ఉన్నాయో చూడండి. సరే, ఇప్పుడు మనం ప్రభుత్వ హాస్పిటల్స్ గురించి మాట్లాడుకున్నామంటే మరి ఇంత దారుణమైన దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే మరి మన రాష్ట్రం అంత కడుపేదరికంలో ఉందా? గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మనం గచ్చిబౌలిలో చూసుకుంటే 100 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాం మనం. తెలంగాణలో, హైదరాబాద్లో 150 ఫ్లోర్ల బిల్డింగ్లు కడుతున్నాం మనం. ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం బాత్రూమ్స్ నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాం. ఆపరేషన్ థియేటర్ లో హెడ్ నర్సులు కూడా లేని పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటూ గత ప్రభుత్వం హైదరాబాద్ లో 9 ఏళ్ల వ్యవధిలో 36 ఫ్లైఓవర్లు కానీ 10 అండర్ పాసులు కానీ ఇన్ని నిర్మించిన ప్రభుత్వం, ఇంత చేసిన ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రులు సరే గత ప్రభుత్వం చేయలేదు, వాళ్ళని ఓడించాము, పంపించేశాము. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లో మీరు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, RRR అంటున్నారు, మెట్రోని ఎక్కడికో విస్తరిస్తా అంటున్నారు, ఇవన్నీ చేస్తా అంటున్నారు. మీకు ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు కనిపించట్లేదు? పేదోడికి వైద్యం హక్కు. పేదోడికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అనేది ఒక రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. ఆ హక్కుని పొందలేని పరిస్థితిలో ఉన్నారంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎంత చేత కానీ ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నారో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే మేము నిన్న కూడా చెప్పాం, కొన్ని పదాలు మేము వాడాం మా ఛానల్లో. అన్పార్లమెంటరీ పదాలు, అసభ్యకర పదాలు మేము వాడాం కాబట్టి చాలా సున్నితంగా మేము విమర్శిస్తున్నాం. కానీ ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. సగటు తెలంగాణ జిల్లాల్లోకి వెళ్తే హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందంటే జిల్లాల పరిస్థితి ఏంటి, ఇంకా గ్రామాల్లో పరిస్థితి ఏంటి, ఇంకా అంటే ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే లోపల మనం ఇంటి దగ్గర అవన్నీ రెడీ చేసుకోవాలి. గ్యారంటీ లేదు. శవయాత్రకి ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అదే పరిస్థితి కనపడుతుంది. అతను ఇంటికి వస్తాడా రాడా అనేది నమ్మకం లేదు అసలు. ఎందుకంటే 10 మంది డాక్టర్ల 100 మందికి రీసెంట్ గా మనం ఒక కలకత్తా ఇష్యూ గురించి మాడుకుంటున్నాం కదా. సరే, అయితే ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా మనం మాడుకోవాలండి. ఇప్పుడు ఈ 10 మంది డాక్టర్లలో ఎంతమంది క్వాలిఫైడ్ ఉంటారు, ఎంత వాళ్ళు పనిచేస్తారు? పైగా అంటే ఇక్కడ డాక్టర్లను తప్పబడతానికి కూడా లేదు. పాపం 10 మందే ఉండి 100 మంది చూసేప్పటికీ వాళ్ళకి ఒక రకమైన విసుగు వస్తుంది. అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏమైతుంది, ట్రీట్మెంట్ జరిగే టైంలో అంటే ఒక డాక్టర్ 10 మందిని చూసేటప్పుడు లాస్ట్ పర్సన్ కి లేట్ అవుతుంది. ఆ లాస్ట్ పర్సన్ ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే చనిపోతాడు, అంతే. అప్పుడు ఏమంటున్నారు, దాడి చేస్తున్నారు. ఇది మరి జరుగుతుంది. డాక్టర్లు తప్పు కాదు, ఇక్కడ ప్రభుత్వాలు తప్పు. రిక్రూట్మెంట్ మన తెలంగాణలో జాబులు కావాలి అని చెప్పి రోడ్ల మీద ఓయూలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, లేకపోతే మన గాంధీ మెడికల్ కాలేజ్లో కానీ ఎంతో మంది స్టూడెంట్లు ఖాళీగా ఉన్నారు. ఇందాక ఆయన చెప్పినట్టు దాదాపు 2500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, అటెండర్లు కానీ, లేకపోతే
ఇలా ఎంతో మంది వార్డులు కానీ కాంపౌండర్లు కానీ వార్డు కాంపౌండర్లు కానీ ఇలా కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందులో మళ్ళీ ఖాళీగా ఉన్నాయి, అందులో సర్టిఫై అయిన వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, పుష్కలంగా ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. అవన్నా భర్తీ చేయండి మీరు. కనీసం చిన్నదండి, ఒక హాస్పిటల్లో బాత్రూమ్ మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మనం చూస్తే మెట్రో స్టేషన్స్ లో ఎంత నీట్ గా బాత్రూమ్స్ ఉంటున్నాయి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వాటిల్లో ఎంత నీట్ గా ఉంటున్నాయి. అంటే వాటిని నిర్వహించే సామర్థ్యం ఉన్నప్పుడు మీకు ఎందుకు ఉండట్లేదు? నిజంగా నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తా ఉంటది. మనం కొన్ని మాల్స్ మల్టీప్లెక్స్లు కొన్ని ఉంటాయి, మల్టీప్లెక్స్ లో బాత్రూమ్ చూస్తే మన బెడ్రూమ్ల కన్నా బాగుంటాయి బాత్రూములు, మన బెడ్రూముల కన్నా అక్కడ బాత్రూములు బాగుంటాయి. అంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉందేంటి, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర లేనిదేంటి? నిజంగా ఈ విషయం గురించి మనం అంటే చంద్రబాబు గురించి ఇక్కడ నేను టాపిక్ తెస్తామని కాదు, మనం చూసుకుంటే గతంలో 2014-19 కాలంలో ఏపీలో ప్రధానంగా విజయవాడ ఇలాంటి చోట్ల బస్ స్టాండ్లలో నీట్గా ఉండేవి మెయింటెనెన్స్. అంటే తర్వాత ఆయన పోయిన తర్వాత అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు కూడా గత ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో చేయలేకపోయింది. మీకు 9 నెలలు అయింది. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ఎందుకు? వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు చేత కాలేదు, మీరేదో మా జీవితాలు మారుస్తారని, మా జీవితాల్లో వెలుగు నింపుతారని కదా మిమ్మల్ని మేము తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి మినిమం చిన్న థింగ్, ఒక హాస్పిటల్లో 4 బాత్రూమ్స్ మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? మీరేసే పెద్ద మీరు ఇప్పుడు మన తెలంగాణ బడ్జెట్ ఎంత అండి? దాదాపుగా 1,00,000 కోట్ల బడ్జెట్లో వేసుకున్నాం మనం. 1,00,000 కోట్ల బడ్జెట్లో మీరు ప్రభుత్వ ఆసుపత్రికి 10 కోట్లు కేటాయించలేకపోయారా? ఒక్కొక్క ఆసుపత్రికి 10 కోట్లు కేటాయిస్తే అద్భుతంగా మన హాస్పిటల్స్ డెవలప్ చేయొచ్చు, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా డెవలప్ చేయొచ్చు. అరే ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టుకొని అంతెందుకండి? చిన్న ఎగ్జాంపుల్, గాంధీ ఉంది మనకి, ఉస్మానియా ఉంది మనకి, నిమ్స్ ఉంది. ఇన్ని హాస్పిటల్స్ పెట్టుకొని, ప్రభుత్వ హాస్పిటల్స్ ఇన్ని పెట్టుకొని ఈ రోజుకి గత ముఖ్యమంత్రి కేసీఆర్ కి చిన్న దెబ్బ తగలగానే యశోదాగిపోతుండే. అంటే మీ ప్రభుత్వ ఆసుపత్రులపై మీకు నమ్మకం లేదా? ఇప్పుడు మీ ప్రభుత్వ ఆసుపత్రులు, మీరు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు, ఇప్పుడు కేసీఆర్ కరోనా వచ్చినప్పుడు కానీ, లేకపోతే కేసీఆర్కి హెల్త్ ఇష్యూ అయినప్పుడు కానీ, ఆయనకి మన తొంటి వైద్యం జరిగినప్పుడు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, ఆయనకి ఆరోగ్యం బాగోనప్పుడు కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు మీరంతా మీకు హెల్త్ బాగోనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ పరిస్థితులు ఎందుకు మెరుగుపడవు? అరే ముఖ్యమంత్రి వస్తున్నాడు, మన హాస్పిటల్ నీట్గా ఉంచాలి, లేకపోతే పలానా ఎమ్మెల్యే వస్తున్నాడు, హాస్పిటల్ నీట్గా ఉంచాలని చెప్పి కనీసం మీ వల్ల హాస్పిటల్స్కి మంచి రోజులు వస్తాయి కదా. ప్రభుత్వ ఆసుపత్రులకి నాయనా ఎమ్మెల్యేలారా, ప్రజాప్రతినిధులారా, ముఖ్యమంత్రులు గారు, మీకు ఆరోగ్యం బాగోనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే బదులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడుగంటిపోతున్నా కాదు, దౌర్భాగ్యమైన దారుణమైన పరిస్థితులు కనీసం మీరన్నా మార్చండి. మీరు రెగ్యులర్గా, అంటే ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి కుటుంబాలు ఉంటాయి, ముఖ్యమంత్రి కుటుంబం ఉంటుంది. మీకు ఏమైనా జరిగినప్పుడు మీరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే బదులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. అక్కడ అడగండి, ప్రశ్నించండి, ఇక్కడ ఎందుకు ఉంది ఇలా, ఇదేంటి అదేంటి అని మీరు ప్రశ్నించండి. మీకోసం అన్న హాస్పిటల్స్ మారుతాయి. వాటి వల్ల కనీసం మీరు డైరెక్ట్గా చేయకపోయినా ఇండైరెక్ట్గా అన్నా ఈ సహాయం చేయండి. ప్రజలు నిజంగా, అందులోనూ నిమ్స్ లాంటి చోట్ల మనం పొద్దున్నెళ్ళి చూస్తే నిమ్స్ బయట కానీ కొన్ని వందల మంది రోడ్ల మీద పడుకొని కనపడతారు మనకి. తర్వాత నిజంగా వాళ్ళకి చేతులెత్తి మొక్కచ్చు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తులు కానీ నిమ్స్ దగ్గర, తర్వాత మనం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కానీ ఇలాంటి చోట రోజు మధ్యాహ్నం పూట ఫుడ్ డొనేషన్ జరుగుతూ ఉంటుంది. కొన్ని వందల నుంచి కొన్ని వేల మందికి ఫుడ్ డొనేషన్ జరుగుతూ ఉంటుంది. గాంధీ హాస్పిటల్ దగ్గర ఇవన్నీ ఎన్జిఓలు, ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వాలు లేవా? ప్రభుత్వాలకు చేత కాదా? ఇప్పుడు గత ప్రభుత్వం పెట్టిన 5 రూపాయల భోజనం ఆసుపత్రుల దగ్గర పెట్టండి, నిమ్స్ లో ఒకటి పెట్టండి, గాంధీ దగ్గర ఒకటి పెట్టండి. 5 రూపాయలు ఫ్రీ ఇవ్వచ్చు కదా. సరే, మన ప్రభుత్వాలు పాపం పేదోళ్ళు కదా, ఎమర్జెన్సీ పర్పస్ కాదండి. ఇప్పుడు మన ప్రభుత్వాలు పేదోళ్ళు, ఎమ్మెల్యేలకి రుణమాఫీలు చేయాలా, ఎమ్మెల్యేలకు జీతాలు పెంచాలా? దేశంలో ఎక్కడ లేని జీతాలు మన ఎమ్మెల్యేలకు ఉన్నాయి, మన ఎంపీలకు ఉన్నాయి. సరే పాపం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి రుణమాఫీలు చేయాలి, వాళ్ళకి పెద్ద పెద్ద ఎస్కాట్లు ఇవ్వాలి. అయ్యో మన 5 రూపాయలు ఫ్రీగా ఇవ్వలేరండి పాపం. మన ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి క్వార్టర్స్ ఇవ్వాలి, ప్రతి ఎమ్మెల్యేకి, మీకు విషయం తెలుసా, ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి ఫోన్ బిల్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ఫోన్ బిల్లు కూడా పాపం రీఛార్జీలు కూడా చేసుకోలేని పేద ప్రభుత్వాలు కదా మనకి, అంత ఫ్రీగా ఇవ్వలేరు. కానీ సరే మినిమం 5 రూపాయల కన్నా పెట్టచ్చు కదా. ఎందుకు పెడుతున్నారు, కొన్ని చోట్ల పెడుతున్నారు. కానీ
12 గంటలకు మొదలు పెడతారు, 1 గంట 2 లాస్ట్ అయిపోద్ది. 24 గంటలు రన్ చేయలేరా? చేయలేరు. ఇప్పుడు జిల్లాల నుంచి వస్తారు, గ్రామాల నుంచి వస్తారు, గాంధీకో నిమ్స్కో వస్తారు. వాళ్ళు రాత్రి ఎప్పుడో బయలుదేరతారు, పొద్దున 6ంటికి అక్కడికి వస్తారు. సరే వచ్చేప్పుడు వాళ్ళు ఏదో బాక్స్ లో తెచ్చుకుంటారు. మధ్యాహ్నం వాళ్ళ భోజనం పరిస్థితి ఏంటి? కరెక్ట్ గా 12 గంటల నుంచి 2 గంటల టైంలో వాళ్ళు వచ్చే, ఇప్పుడు వీళ్ళు ఒక హార్ట్ ప్రాబ్లమ్ తో కానీ లేకపోతే లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్ తో వస్తారు. ఆ టైంలో అక్కడ లైన్ లో ఉండకపోతే, మళ్ళీ లైన్లు హాస్పిటల్స్ లో లైన్ లో ఉండకపోతే ఆ డాక్టర్ చూడడు, వెళ్ళిపోతాడు. అందుకని చెప్పి వీళ్ళు అక్కడ హాస్పిటల్లో డాక్టర్ కోసం వెయిట్ చేయాలా, భోజనం కోసం వెయిట్ చేయాలా? సరే 24 గంటలు మీ వల్ల కాకపోతే 12 గంటలు మొదలుపెట్టి కనీసం 4 గంటల పెట్టండి భోజనం, సాయంత్రం పూట టిఫిన్ పెట్టండి 8 నుంచి 10 దాకా. ఇవి చేత కాదు మనకి ఫ్యూచర్ సిటీలు, మెట్రోలు ఇవన్నీ కావాలి. మీరు మెట్రోలు వేయండి, మీరు ఫ్యూచర్ సిటీలు కట్టండి, స్మార్ట్ సిటీలు కట్టండి, కాదంటలా. కానీ ప్రతి పేదవాడి హక్కు, ప్రతి మన భారతదేశంలో అనిపిస్తున్న ప్రతి వ్యక్తి హక్కు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం. అది మనకి రాజ్యాంగం కల్పించిన బేసిక్ నీడ్స్ లో అదొకటి. ఆ ఉచిత వైద్యానికి ప్రజల్ని మీరు దూరం చేసేసి, అంటే ప్రభుత్వ ఆసుపత్రులని పక్కన పెట్టి మెల్లగా ప్రభుత్వ ఆసుపత్రులు తగ్గిపోతున్నాయి. అసలు గట్టిగా మాట్లాడితే ఉప్పల్లో, ఇప్పుడు మనం ఉంటున్న ఏరియా ఉప్పల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఎంతమందికి తెలుసు? సికింద్రాబాద్ పోవాల్సిందే. ఎంతమంది అంటే మనకి ప్రతి మండలంలో ప్రతి చోట చిన్న ఇవి ఉంటాయి కదండి, హెల్త్ క్లినిక్స్ ఇలాంటి గవర్నమెంట్ ఉంటాయి కదా. 100 పడకలే కానీ కనీసం 20 పడకలే కానీ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో, ఎల్బీ పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది అని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు సరే సిటీ సెంటర్, నేను అమీర్పేట గురించి మాట్లాడుతున్నా, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, లేకపోతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడున్నాయి అనేది ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. అంటే మీరే ప్రభుత్వ ఆసుపత్రులు మెల్లగా తొక్కేసి, ఎందుకంటే చాలా మంది ప్రజాప్రతినిధులకి ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. చాలా మంది ప్రజాప్రతినిధులకి ఫండ్స్ వస్తాయి, వీళ్ళకి వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి, ఇవన్నీ. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్ని పెంచి పోషించాలి. అసలు చాలా మంది డాక్టర్లకే బయట ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిపైన యాక్చువల్ గా గవర్నమెంట్ డాక్టర్ బయట ఎక్కడ పని చేయకూడదు అనేది రూల్. కానీ ఎంతమంది డాక్టర్లకు బయట క్లినిక్స్ లేవు? ఇక్కడ కాకుండా అక్కడే పనిచేస్తారు ఆయన. ఇక్కడ తక్కువ ఉంటాడు, ప్రైవేట్ డ్యూటీలో ఎక్కువ ఉంటాడు ఆయన. ఇవన్నీ ఎవరికి పట్టవు. కానీ ట్యాక్స్ వసూలు చేస్తారు, అన్ని వసూలు చేస్తారు, ఇవి మాత్రం పట్టవు. ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న రాశారు, మేము కోరని పథకాలు కాదు దొరా, మేము కోరిన వైద్యం అందించి మా ప్రాణాలు కాపాడండి అంటూ నిరుపేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న శాపాలను తొలగించమని వేడుకుంటున్నారు. నరక కూపాలుగా మారిన ప్రభుత్వ దశలు మార్చమని వేడుకుంటున్నారు. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యుడు దేవుడితో సమానమని పోల్చుతారు. ఎందుకంటే దేవుడు జీవం ఇస్తే వైద్యుడు ప్రాణం పోస్తాడు. అందుకే డాక్టర్లు కూడా దేవుడితో సమానం కాబట్టి వైద్యులను సరిపడా అందుబాటులో ఉంచి సకాలంలో వైద్యం అందేలా చూడాలని పేద ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఇది ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన ఇవాళ ఈ ఆర్టికల్ నిజంగా ఎంతోమంది, అది ఓన్లీ ఆదాబ్ హైదరాబాద్ ఆర్టికల్ కాదు, ఎంతోమంది ప్రజల్లో గుండెల్లో ఎంతోమంది బాధని ఈరోజు మేము ప్రభుత్వం దృష్టికి కానీ ప్రజల దృష్టికి కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా, ప్రతి చోట కూడా, ప్రతి ఊర్లో కూడా ఇదే సమస్య కొనసాగుతుంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, వెళ్తే తిరిగి రారని భయం, డాక్టర్ ఉండడు, ఉన్నా సరిగా పట్టించుకోడు. ఇక్కడ మనం డాక్టర్లను కూడా అంటానికి లేదు పాపం. ఎందుకంటే 1000 మంది 100 మందికి 10 మంది డాక్టర్లే అంటే వాళ్ళకు కూడా హెక్టిక్ వచ్చేస్తుంది, వాళ్ళకు కూడా అలసట వస్తుంది. అంతమందిని చూడలేని పరిస్థితులు అయితే ఉంటాయి. సో ప్రభుత్వాలు కొంచెం ఫ్యూచర్ సిటీలు, స్మార్ట్ సిటీలు, మెట్రోలు, పెద్ద పెద్ద స్కై టవర్లు కాదు, కిందన్న మనుషులు కూడా కొంచెం చూడండి. మీ దృష్టి పైనే కాదు, కింద కూడా ఉన్నారు మధ్యతరగతి సామాన్యులు. మేము ఇంకా కిందే ఉన్నాం, కొంచెం మమ్మల్ని పట్టించుకోండి. మేము ఇంకా అంటే మీ స్థాయి పెరిగిపోయిందండి. మీరు ఇప్పుడు స్మార్ట్ సిటీలు, ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోయారు, కానీ మా స్థాయి ఇంకా ఇక్కడే ఉందండి. ప్రభుత్వం ఎప్పుడు ఉచిత పథకాలు ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వ ఉచిత పథకాలు మనకు అందుతాయా లేదా, మనకు రుణమాఫీ అవుతుందా లేదా, లేకపోతే మనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మనకు ట్రీట్మెంట్ అవుతుందా లేదా, మేము ఇంకా ఉచితాలు తీసుకునే దగ్గరే మా జీవిత ప్రమాణాలు ఆగిపోయినాయండి. మీ ప్రమాణాలు పెరిగిపోయినాయి, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, మీరు ఫ్లైట్లో తిరుగుతున్నారు. మాకు ఇంకా బస్సుల్లోనే, రైళ్లల్లో, నిన్న మనం మాట్లాడుకున్నాం రైళ్ల గురించి, ఆ రైళ్లల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరే మా జీవితం ఆగిపోయింది. మీ ప్రమాణాలు పెరిగాయి, మీ దృష్టి అంతా పైనే ఉంది. సరే అభివృద్ధి కావాలి, అక్కడ ఉద్యోగాలు వస్తాయి, మాకే ఉద్యోగాలు వస్తాయి, మేము కాదంటలేదు. కానీ అభివృద్ధిలో మీరు శరవేగంగా వెళ్తున్న మీరు
కొంచెం మాలాంటి పేద మధ్యతరగతి వాళ్ళు డిపెండ్ అయ్యే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ ఫెసిలిటీస్ మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుందని మా ఆదాబ్ న్యూస్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇక మరో వార్త, ఇక బరితెగించిన పంచాయతీరాజ్ అధికారులు మొయినాబాద్ మండలంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు. యథేచ్ఛగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు పట్టించుకోని పంచాయతీరాజ్ అధికారులు. ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు. సురభి హెవెన్ ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీఓ కార్యదర్శులు. పొలిటికల్ లీడర్లతో దోస్తీ కడుతున్న ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి. నిర్మాణ పనులు పూర్తవుతున్నా పట్టించుకున్న అధికారులు, అవినీతి అధికారులపై పంచాయతీరాజ్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ అంటూ ఈరోజు మనం ఒక ఆదాబ్లో ఈ ఇన్వెస్టిగేషన్ అంటే మనము మంచి ప్రధాన వార్త ఒకటి, బరితెగించిన అధికారులు అని చెప్పేసి కబ్జాకు అక్రమ కట్టడం గురించి ఈరోజు మనం ఆదాబ్లో మంచి ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇది అంటే అవినీతి అధికారులు చేస్తున్న అంటే అక్రమార్కులకు వీళ్ళు ఎంత మామూలు తీసుకుంటున్నారేమో తెలియదు, కానీ వీళ్ళు అక్రమార్కులకు కొమ్ము కాస్తూ ఈ అక్రమ కట్టడాలకు సపోర్ట్ చేయడం అనేది రోజు మనము ఆదాబ్లో ఈ వార్త గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ వార్త పూర్తిగా చేసే ప్రయత్నం చేద్దాం. పంచాయతీరాజ్ శాఖ అధికారులు 111 జీవోకు వ్యతిరేకంగా సురభి హెవెన్లో అక్రమ నిర్మాణం యథేచ్ఛగా చేపడుతున్నారు. వీళ్లకు ఎంపీఓ, గ్రామ కార్యదర్శులు మామూలు మత్తులో తూగుతూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. దర్జాగా బహుళ అంతస్తుల భవనాలు కడుతున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తుంది. రాజకీయ ఒత్తిళ్లకు పైసలకు అకృతి పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు సర్కార్ అధికారులు. ఇక ఇక్కడ మనం ఈ పర్టికులర్గా ఈ అంశం గురించి చూస్తే సురభి హెవెన్కు ఎంపీఓ, సెక్రటరీలు ఫుల్ సపోర్ట్ చేసినట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి పొలిటికల్ లీడర్లతో దోస్తీ కడుతూ ఉద్యోగానికి మాయని మచ్చ తీసుకొస్తున్నారు. అధికార యంత్రాంగం తీరు చూస్తే సిగ్గు అనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 111 జీవోకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన పంచాయతీరాజ్ అధికారులు చౌద్యం చూస్తున్నారు విమర్శలు వెలువెత్తున్నాయి. ఇక 111 జీవో అమల్లో ఉన్నప్పటికీ అనతి కాలంలో వెలిసిన వందల కొద్ది ఫామ్ హౌస్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు అధికారుల బాధ్యత రహిత్యానికి నిలువెద్దంగా నిలుస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మొన్నటికి మొన్న సురభి వెంచర్కు ఆనుకొని ఉన్న 1 ఎకరా ప్రభుత్వ భూమిని సదర్ వెంచర్ పార్కు పేరుతో కబ్జాకు విఫలయత్నం చేయగా విషయం తెలుసుకున్న హైదరాబాద్ రంగంలోకి దిగి కాపాడే ప్రయత్నం చేసింది. తీరా సురభి వెంచర్కు సంబంధించిన ఆర్చ్ కూడా ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు అధికారికంగా వెలుగులోకి వచ్చింది. ఇక చూస్తే అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోకనే అనేక మంది పుట్టుకొస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా బీజాపూర్ రహదారి ఆడుకొని సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ సురభి హెవెన్ అనే వెంచర్. హైటెక్ సిటీ మాదిరి బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. వచ్చిన కంప్లైంట్లు కంటితుడుపు చర్యగా 1-2 నోటీసులు ఇచ్చి అధికారులు మంత్రాలంతరం అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలకడం గమనార్హం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడైనా సురభి హెవెన్ వెంచర్ అక్రమ కడ్డాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అవినీతికి పాల్పడి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి, మొయినాబాద్ కార్యదర్శి సుధన్, సురంగల్ కార్యదర్శి సుహాసిని, చిలుకూరు కార్యదర్శి వెంకటేశ్వర్లపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏ అక్రమ నిర్మాణదారుల నుంచి ఎంతెంత అవినీతి సొమ్ము తీసుకున్నారో, ఏ వెంచర్లకు అనుమతులు లేకుండా సహకరిస్తున్నారో పూర్తి ఆధారాలతో మరో కథనం మీ ముందుకు తొందరలోనే తీసుకుంది ఆదాబ్ హైదరాబాద్. ఎందుకంటే నిన్న మేము మీకు ఒక విషయం చెప్పాము. మేము ఆదాబ్ హైదరాబాద్ కానీ ఆదాబ్ న్యూస్ కానీ ఏదన్నా ఒక ఆర్టికల్ రాసినా, ఒక న్యూస్ స్టోరీ చేసినా మా దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు, సమాచారం ఉంటేనే పూర్తిగా, పైగా ఆ సెక్షన్ నెంబర్లు, ఒకవేళ అందులో ఎఫ్ఐఆర్ నమోదైతే ఎఫ్ఐఆర్ నెంబరు, వాళ్ళకి ఏమైనా నోటీసులు పంపించుంటే ఆ నోటీసు కాపీలు, ఇవన్నీ కూడా మేము మా దగ్గర ఉంటేనే, పూర్తి ఆధారాలు ఉంటేనే మేము దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఈ సురభి హెవెన్ వెంచర్ గురించి చూసుకుంటే గతంలో ఇక్కడ ఒక పార్కుని పక్కన ఒక స్థలాన్ని కబ్జా చేసి పార్క్ గడదాం అనే ప్రయత్నం జరిగిందంట. అప్పుడే ఆదాబ్ హైదరాబాద్ వీళ్ళకి అడ్డం పడింది. సరే, అడ్డం పడి ఆ భూమిని కాపాడారు. సరే, కాపాడాం కదా ఇంకా ఓకే అనుకుని చూస్తే తీరా ఇక్కడ మనకి చూస్తే ఒక పెద్ద ఆర్చ్ కట్టారు బయట. ఇదిగో సురభి హెవెన్ అని చెప్పి ఒక పెద్ద ఆర్చ్ కట్టారు. ఈ ఆర్చ్ కూడా గవర్నమెంట్ భూమినే అంట. అంటే ఒకసారి మేము కాపాడాం, మరోసారా అంటే ఒకసారి అరే ఇది ఇక్కడ తప్పు జరిగింది, దీన్ని అప్పుడప్పుడు చూస్తుండాలి, ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తుండాలి అని చెప్పి ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ శాఖలకు ఏం ఉండదా? వాళ్ళు ఆలోచించరా?
అంటే ఒకసారి అవినీతి జరిగింది, ఒక పత్రిక ఆదా హైదరాబాద్ పత్రిక వెలుగులో తీసుకొచ్చింది, దీనిపై మనం చర్యలు తీసుకున్నాము. మరోసారి జరగకుండా చూడాలని వాళ్ళకి తెలీదా? మంచిగా గట్టిగా వాళ్ళకి ముడుపులు అందుతున్నాయంట. మన ఆయన వాళ్ళ చేతులు తడితే చాలు. ముఖ్యంగా మన ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి, తర్వాత కార్యదర్శి సుదర్శన్, తర్వాత సురంగల్ కార్యదర్శి సుహాసిని, మొత్తం కార్యదర్శులు అందరూ కూడా గట్టిగానే ముడుపులు తీసుకొని వీటికి అనుమతులు ఇచ్చేస్తూ వెళ్తున్నారు. పాపం వాళ్ళ జీతాలు సరిపోవట్లా. పాపం తక్కువ జీతాలు ఉంటాయి, అయ్యో టైంకి రావు. వాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉంటాయి చెప్పండి మీరు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కదా. ఏముందండి, ఇప్పుడు ప్రభుత్వం నాకు తెలిసి ఖచ్చితంగా ఇట్లాంటి దానికి అనుమతి ఇచ్చేసారు అనుకోండి, ఇందులో ఒక విల్లాలకో లేకపోతే ఒక ఫ్లాట్ వాళ్ళకో ఇచ్చేస్తారు. పాపం నిరుపేదలు ప్రభుత్వ జీతం సరిపోదు కదా వాళ్ళకి. మీరు అట్లా అనకూడదు వాళ్ళని. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కాదు, మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే పాపం కొంతమంది, ఎందుకంటే గంజాయి వనంలో తులసి మొక్కలు కొంతమంది ఉంటారు. పాపం వాళ్ళకి పైన మనం బురద జల్లద్దు. పాపం వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా కొంతమంది అధికారులు చేసే పనుల వల్ల, నిజంగా కొంతమంది అధికారులు కొంతమంది శాఖల్లో చేసే అవినీతి వల్ల పూర్తి ప్రభుత్వ వ్యవస్థలకు, ప్రభుత్వ ఆఫీసులకు, ప్రభుత్వ ఉద్యోగులందరి మీద కూడా ఒక చెడ్డ పేరు వచ్చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. పర్టికులర్గా ఇప్పుడు ఈ సురభి హెవెన్ వెంచర్ గురించి చూసుకుంటే మరి బరి తెగించి అక్కడ అనుమతులు ఇచ్చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే అది 111 జీవోలోకి వచ్చినా కూడా అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఎంత యథేచ్ఛగా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయో మనం చూసుకోవచ్చు. ఇకపోతే మరో వార్త, రియాక్టర్ పేలి 7 దుర్మరణం. అచ్యుతాపురం స్టేజ్లో ఘోర ప్రమాదం, 50 మందికి పైగా గాయాలు, గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడం తప్పిన పెను ప్రమాదం ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. నిజంగా నిన్న ఏపీలో వైజాగ్ దగ్గర సెజ్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన నిజంగా చాలా ఘోరమైన సంఘటనగా చెప్పుకోవాలి. దాదాపుగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 18 మంది పైగా చనిపోయారంట, 50 మందికి పైగా తీవ్ర గాయాలని. అంటే ఒక్కసారిగా ఆ రియాక్టర్ పేలిన సౌండ్ వచ్చి తర్వాత ఫ్లోర్ కింద పడిపోయి సీలింగ్ కింద పడిపోయేసరికి ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అక్కడ ఏర్పడింది. అక్కడ లక్ ఏంటంటే అప్పుడు లంచ్ టైం బయటకు వచ్చారు. అయితే ఇక్కడ కూడా ఇందులో కూడా మనకి నిర్లక్ష్యం స్పష్టంగా కనపడింది. అక్కడ దాదాపు 40 కంపెనీస్ ఉన్నాయి. 40 కంపెనీలకి ఒక్క ఫైర్ ఇంజినే అందుబాటులో ఉందంట. అదేదో అక్కడ ఒక 4 సరే 40 ఫైర్ ఇంజిన్లు అవసరంలా, ఒక 4-5 ఫైర్ ఇంజిన్లు ఉండుంటే ఇంత ప్రమాదం జరగకపోయేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఫైర్ ఇంజిన్లు ఉండుంటే వెంటనే ప్రమాద స్థలికి చేరుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు మంటలు ఆర్పడానికి ప్రయత్నించుంటే 18 మంది చనిపోయే వాళ్ళు కాదు అని చెప్తున్నారు. ఈ సెజ్కి అనుమతులు ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మనం ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. నిన్న ఇది జరిగింది, సాయంత్రం ఈ వార్తలు చూస్తున్న సమయంలో సాయంత్రం నెల్లూరులో ఇంకొక ప్రమాదం జరిగింది. ఇలాంటి రియాక్టర్లు పేలటం కామన్గా జరుగుతున్నాయి మనకి. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి సెజ్ల దగ్గర కానీ లేకపోతే కెమికల్ ఫ్యాక్టరీస్ దగ్గర కానీ ప్రతి ఫ్యాక్టరీలో ఒక ఫైర్ ఇంజిన్ వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. ప్రైవేట్ వాళ్ళే ఇప్పుడు ఆఫీసుల్లో ఎలా అయితే వాళ్ళు ఏసీలు కానీ వాటర్ మిషన్లు కానీ ఎలా అయితే పెట్టుకుంటున్నారో ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్, ముఖ్యంగా రియాక్టర్లు ఇలాంటి ఉండే కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఇలాంటి సెజ్ల్లో ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ఒక అంబులెన్స్ ఒకటి తర్వాత ఒక ఫైర్ ఇంజిన్ పెట్టుకుంటే కనీసం ప్రమాదాలు నివారించలేకపోయినా, ఇలాంటి ప్రమాదాలు టెక్నికల్గా జరుగుతాయి, వాటిని నివారించలేకపోవచ్చు, కానీ ప్రమాదం జరిగిన తర్వాత డెత్ రేట్ని కానీ లేకపోతే ప్రమాద తీవ్రతను కానీ తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. దీని ద్వారా కొంచెం ప్రభుత్వం సో ఇంకొక వార్త మనం చూస్తే వేణుస్వామిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన ఫిల్మ్ జర్నలిస్టులు. యాక్షన్కు రెడీ అయిన మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ నెల 22న తమ ముందు హాజరు కావాలని ఆదేశం. నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్కు లేదంటూ కోర్టులో పిటిషన్. ఆ లాయర్ మరెవరో కాదు, రాష్ట్ర మంత్రి పొన్నం సోదరుడు అశోక్ గౌడ్. కమిషనర్ వర్సెస్ కాంగ్రెస్ నేతగా చిచ్చురాజేసిన వేణుస్వామి వ్యవహారం. అసలు కొన్ని రోజులుగా మన సోషల్ మీడియా అన్ని చోట్ల విపరీతంగా ట్రెండ్లో కనపడుతున్నారు వేణుస్వామి. TV5 మూర్తి నన్ను 5 కోట్లు అడిగాడు, ఏకంగా దానం నాగేందర్ నన్ను డబ్బులు అడిగాడు, ఇందులో మిగతా జర్నలిస్టులు TV5 రాంబాబు కానీ జర్నలిస్ట్ ప్రేమ కానీ వీళ్ళంతా ఉన్నారు, 5 కోట్లు లేకపోతే నన్ను చంపేస్తానని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే
వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి వాళ్ళకి. దాని ద్వారా డబ్బులు బాగానే వస్తాయేమో కానీ అయితే అసలు ఈ వివాదం నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ దగ్గర స్టార్ట్ అయిన ఈ వివాదం ఎక్కడో మొదలయ్యి ఎటో పోయి ఎటెటో వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇంకో వార్త కూడా వినపడుతుంది. యాక్చువల్గా మొన్నటి వరకు మనకు అందిన సమాచారం మేరకు ఈసారి స్టార్ట్ అవబోయే బిగ్ బాస్ 8 సీజన్లో వేణుస్వామి కూడా ఉన్నాడంట. కానీ మొన్న నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళ అంశం తర్వాత నుంచి నాగార్జున హోస్ట్ కాబట్టి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి వేణుస్వామిని బిగ్ బాస్ 8 నుంచి తొలగించారని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఈ అంశం చూసుకుంటే మహిళా కమిషనర్ కు నోటీస్ ఇచ్చి అర్హత లేదంటూ చెప్పి కోర్టులో పిటిషన్ వేశారట. అంటే కాంగ్రెస్ వర్సెస్ మహిళా కమిషనర్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఏం చేశారు, ఏదైతే శోభిత ధూళిపాళ్ళ నాగ చైతన్య జాతకం చెప్పినందుకు వాళ్ళు విడిపోతారని చెప్పిన ప్రొడిక్షన్ కోసం ఆల్రెడీ మహిళా కమిషనర్ నోటీస్ ఇచ్చింది. జర్నలిస్టులు కొంతమంది ఫిల్మ్ జర్నలిస్టులు అందరూ కలిసి వెళ్ళి ఫిర్యాదు చేసిన దానికి సంబంధించి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు హాజరు కావాలని చెప్పేశారని ఈ ఫిల్మ్ జర్నలిస్టులు అందరూ కలిసి వెళ్ళి మీద కంప్లైంట్ చేశారని చెప్పి మరి నిజంగా ఆ అక్కసుతోటో లేకపోతే వాళ్ళు నిజంగా ఈయన దగ్గరే ఉన్న ముడుపులు నిజంగా అడిగారో సమాచారం అయితే పూర్తిగా ఎక్కడా లేదు. కానీ ఈయన మాత్రం ఇప్పుడు ఈ అంశాన్ని హైలైట్ చేసుకొని బాగానే లబ్ధి పొందుతున్నారు. గతంలో చూసుకుంటే అంటే మన గతంలో ఈయనే వీడియోస్ పెట్టేవాడు. హీరోయిన్లతో పూజలు చేయించినవి కానీ మనం వామాచార పద్ధతులు అంటే మద్యం మందు ఇలాంటివి వాడి మాంసం వాడి ఈయన పూజలు చేయించినవి కానీ కామాఖ్యలు ఏం చేయించిన పూజలు కానీ కొన్ని నగ్న పూజలు కూడా ఈయన చేయించారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చేవి. అంత నిజానిజాలు మనకు తెలియదు. కొన్ని నగ్న పూజలు కూడా ఈయన చేయిస్తారని చెప్పి వార్తలు వచ్చినాయి. మరి వేణుస్వామి గారు గతంలో మీరు ఒకసారి ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, నా జోలికి వచ్చే శత్రువులను నాకు ఏం చేయాలో తెలుసు, అంటే నేను కామాఖ్యలో వాళ్ళకి ఏం చేయించాలో తెలుసు, నాకు నా శత్రువులను ఎలా అంటే నాకు మంచి చేయడం కాదు చెడు చేయడం కూడా తెలుసు. అంటే ఈ పదం వాడలేదైనా కానీ నేను వాడుతున్నా. ఆయన ఏమంటే అవసరమైతే నాకు ఎగరెస్ట్గా నన్ను ట్రోల్ చేసేవాళ్ళని కానీ నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళని కానీ అవసరమైతే చేతబడి చేసి కూడా వాళ్ళని చంపేయగలను అని ఆయన ఈ పదం వాడలేదు. కానీ ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే వాళ్ళ పైన బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి కూడా నేను వాళ్ళని ఏమన్నా చేయగలను అని ఒక వార్నింగ్ ఇచ్చారు. మంచి వార్నింగ్ ఇచ్చారు అప్పట్లో. బాగుంది. మరి ఇప్పుడు మీరు చెప్తున్న ఈ టీవీ మూర్తి మీద కానీ లేకపోతే మిగతా జర్నలిస్టులు కానీ మిమ్మల్ని ఎవరైతే డబ్బులు అడిగారో వాళ్ళందరి మీద మీ ప్రయోగాలు చేసి వాళ్ళని లేకుండా చేయొచ్చు కదా. ఎందుకు మేము చచ్చిపోతున్నాము, ఇదే మా చివరి వీడియో మమ్మల్ని రక్షించండి బాబోయ్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసుకొని ఏడ్చి నా వీణ తెగిపోయిందని చెప్పి మీ భార్య, మీరేమో ఇంక ఇదే మా చివరి వీడియో, దీని తర్వాత మేము బతుకుంటామో లేదో కూడా తెలీదు, మమ్మల్ని గ్యారంటీగా చంపేస్తారు అని చెప్పి ఇంత పరిస్థితికి ఎందుకు వచ్చింది? సరే, అవన్నీ పక్కన పెట్టండి, బ్లాక్ మ్యాజిక్లు పక్కన పెడదాం. నిజంగా మీరు దైవ ఉపాసకులు అయితే, దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు అయితే, కామాఖ్య శక్తిపీఠం ప్రపంచంలోనే శక్తివంతమైన క్షేత్రం, కామాఖ్య అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఉండుంటే మిమ్మల్ని డిఫేమ్ చేద్దామనో లేకపోతే మిమ్మల్ని ఏమన్నా చేద్దామనుకున్న వాళ్ళని అమ్మ చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోరు కదా. మరి ఎందుకు మీరు మీడియా ముందుకు వచ్చి నన్ను అది చేశారు, నన్ను ఇది చేశారు, నేను వాళ్ళని ఇది చేస్తా అనే పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? మరి అది మీరే ఆలోచించాలి. ప్రపంచంలో మొదటి జర్నలిస్ట్ మాదిగే. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం. ఇక్కడ ఇంకోటి మనం చూసుకుంటే కోర్టు ఆదేశాలు బేఖతర్. చార్మినార్ జోన్ సంతోష్ నగర్ సర్కిల్ 7లో అక్రమ నిర్మాణం, పర్మిషన్ స్టీల్ 2 ఫ్లోర్లు, కట్టింది స్టీల్ +5 ఫ్లోర్లు, పెంటౌస్. జిహెచ్ఎంసీ అధికారులకే సవాల్గా మారిన నిర్మాణం. ఇదేమని అడగ్గా కోర్టుకెళ్లి స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకున్న వైనం. యథాస్థితిగా కొనసాగించాలి న్యాయస్థానం ఉత్తర్వులు. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా 5 ఫ్లోర్ల నిర్మాణం చేసిన నిర్మాణదారుడు. చర్యలు చేపట్టిన జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇదిగో అక్రమంగా నిర్మించిన అంతస్తు చూడండి, ఇమేజ్ కూడా. ఇది అసలు యాక్చువల్గా ఈ వార్త సారాంశం ఏంటంటే, ఈయన తీసుకున్నది ప్రభుత్వం నుంచి స్టిల్ +2 పర్మిషన్, +2 స్టిల్ +2. కానీ ఈయన కట్టింది ఇంత 5 ఫ్లోర్స్ కూడా కట్టాడు దీని మీద. అయితే ఇక్కడ పర్మిషన్ వార్త విచిత్రంగా ఉంది. ఏంటంటే స్టిల్ +2 తీసుకున్నది 2 వేర్వేరు పర్మిషన్లు. 2 వేర్వేరు పర్మిషన్లు తీసుకొని, అంటే 2 వేర్వేరు పర్మిషన్లు తీసుకొని ఉమ్మడిగా అంటే 2 కలిపి కట్టడం జరిగింది.
సో కలిపి కట్టినప్పుడు ఇప్పుడు 5 ఫ్లోర్స్ ప్లస్ పెంట్ హౌస్ అయినప్పుడు ఇక్కడ వార్త వీళ్ళు ఏం చెప్తున్నారు, మళ్ళీ ఈయనే ఏం చేసిండు లోకల్గా ఎవరికైతే టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మామూలు ఇచ్చి వాళ్ళని కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ గా వీళ్ళే మా మీద టార్చర్ పెడుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి కోర్టుకు పోయినట్ట. ఇక్కడ హైలైట్ పాయింట్ చూస్తే పాత నగరంలో చార్మినార్ జోన్ సంతోష్ నగర్ సర్కిల్ 7లో ఒక వ్యక్తి అక్రమ నిర్మాణం కడుతున్నాడు. అతను ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులు స్టిల్+2, కానీ యజమాని కడుతుంది మాత్రం స్టిల్+5. అంతేకాదు పూరా పైన పెంట్ హౌస్ కూడా చేస్తున్న గమనార్హం. కలకాలపు దొంగ అయినా ఏదో ఒకనాడు దొరుకుతాడు అన్న సామెత ఎలా మర్చిపోయాడేమో కానీ సంతోష్ నగర్ పాత పోలీస్ స్టేషన్ సమీపంలో స్టిల్+2కు ఇద్దరి పేర్లతో విడివిడిగా గవర్నమెంట్ నుంచి అనుమతులు తీసుకోవడం జరిగింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళిద్దరూ కలిసి 2 అనుమతులను ఒకటి చేసి తెలివిగా ఒకే బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం హాస్యాస్పదం. ఈ విషయం తెలిసిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా యథేచ్ఛగా స్టిల్+5 పెంట్ హౌస్ను అక్రమంగా నిర్మిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం ఇక్కడ గమనార్హం. 6 నెలలు సమయం పడుతుంది యాక్చువల్గా స్టిల్+5 కడతానికి, కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేపడుతుంటే కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదంటే వారి విధి నిర్వహణ ఎంత అద్భుతంగా ఉందో చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిర్మాణదారుడు సిటీ సివిల్ కోర్టు OS నంబర్ 3530/2024 ఆశ్రయించారు. కోర్టులో తప్పుడు నివేదికను సమర్పించి ఆగస్టు 2, 2024 స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకోవడం కూడా జరిగింది. ఇంత దారుణం జరుగుతున్నా, ఇంత పరిస్థితులు జరుగుతున్నా మన జిహెచ్ఎంసీ అధికారులు కానీ మన టౌన్ ప్లానింగ్ కానీ పెద్దగా పట్టించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. +5 5 ఫ్లోర్ల బిల్డింగ్, ఒక పర్మిషన్ లేని చోట 5 ఫ్లోర్ల బిల్డింగ్, అది కూడా ఇద్దరు కలిసి 2 వేరే అనుమతులు తీసుకొని రెండింటిని కలిపి ఒక చోటే 5 ఫ్లోర్స్ చేయటం నిజంగా వీళ్ళకి వచ్చిన ఈ ఆలోచన బహుశా ఇంతవరకు ఎవరికైనా వచ్చిందో రాలేదో వీళ్ళే కనిపెట్టి ఉంటారు. బహుశా టార్చ్ బేరర్స్ అయి ఉంటారు వీళ్ళు. ఈ ఆలోచనకి 2 అనుమతులు తీసుకొని 2 కలిపి 5 ఫ్లోర్ల బిల్డింగ్ వేసేయటం, వీళ్ళు ఒక తోపులు అయితే 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఆడ కడుతున్నా చూసి చూడనట్టు వెళ్తున్న టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు ఏం చేసిరంటే మళ్ళీ మేమే ఇబ్బంది పెడతాం, కోర్టుకి వెళ్ళమని ఉచిత సలహా ఇచ్చిరట మహానుభావులు. ఇచ్చి అక్కడ ఏం చెప్పారు, ఇది 2 ఫ్లోర్లే ఉందని వాటి ఫోటోలు కూడా 2 ఫ్లోర్లకే చూపించింది కోర్టును కూడా తప్పుదోవ పట్టించింది అనమాట. అసలు అధికారులు కనీసం కోర్టును దీనిపైన చర్యలు తీసుకోవాలి కనీసం, ఎందుకంటే కోర్టును తప్పుదోవ పట్టించాడు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడు, ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించాడు. ఇంత మందిని తప్పుదోవ పట్టించి ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే జిహెచ్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులకు కనీసం కనపడిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ అసలు యాక్చువల్గా మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, హైడ్రా కమిషన్ లో ఎటువంటి నియమాలు ఉన్నాయి, వాళ్ళు ఏ ఫ్లాట్స్ జోలికి వెళ్తారు, ఓన్లీ చెరువులు ఆక్రమించిన దానికే చూస్తారా లేదా అనేది మనం చూడాలి. ఇక ఒక చిన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. చరిత్రలో ఈనాడు ఇవాళ ఆగస్టు 22, 2024. ఈరోజు మనకి తెలుగు వాళ్ళందరూ చెప్పుకునే తెలుగు వాళ్ళందరూ దాదాపు అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరైనా సరే 1980-90లో హీరో అంటే చిరంజీవి గారి గురించి చెప్పాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. చాలామంది రీసెంట్గా, అంటే మీకు తెలియని పిల్లలు అనుకుంటే మీరు చిరంజీవి గారు అనండి అంటున్నారు. చిరంజీవి గారిని మనం అనలేము, చిరంజీవి అనే అంటాం. ఎందుకంటే చిరంజీవిని మనం బయట వాళ్ళ చూడలా, మన ఇంట్లో వ్యక్తిగా చూసాం, మన అన్నగా చూసాం, మన అభిమాన నటుడిగా చూసాం. చిన్నప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే ముందు రోజు నైట్ నుంచే థియేటర్ల దగ్గర పడుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ చిరంజీవి సినిమాలు కొన్ని రిలీజ్ చేస్తున్నారు. గతంలో 4 గంటలకి 3 గంటలకి షోస్ ఉండేవి, బెనిఫిట్ షోస్, ఫ్యాన్ షోస్ అని చెప్పి. వాటికి అప్పట్లో ఇంత బుక్ మై షోలు ఇట్లాంటివి లేవు కాబట్టి ముందు రోజు నైటే అక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళి దుప్పట్లు వేసుకునే పరిస్థితులు. ఇందిరా సినిమాకి అయితే నేను కూడా అక్కడ నైట్ వెళ్ళి ఉన్నాను. అంతగా మనం చిరంజీవి సరే రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, సినిమా పరంగా చూసుకుంటే గత 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాలుగా మకుటం లేని మహారాజుగా మనం చిరంజీవి గురించి చెప్పొచ్చు. ఆయన సినిమాలకు దూరమయ్యి మళ్ళీ సినిమాలకు రీఎంట్రీ ఇచ్చినా, సినిమాల్లో ఉన్నా లేకపోయినా అపరిమితమైన ఫ్యాన్ బేస్. ఇప్పుడు అంటే ఏదో పాన్ ఇండియా హీరోస్ వచ్చారు, కానీ అవన్నీ లేని రోజుల్లోనే ఆయన ఒక పాన్ ఇండియా హీరో. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు, మహిళలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ అందరికీ అభిమాన హీరో చిరంజీవి అంటంలో ఎటువంటి డోకా లేదు.
సో అలాంటి చిరంజీవి గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుతున్నాము. ఆదాబ్ న్యూస్ తరఫు నుంచి హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మమ్మల్ని మీ అభిమానుల్ని మరింత అలరించాలని కోరుకుంటున్నాము. ఇక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం ఏంటని ఎమ్మెల్యే ఆగ్రహం. పర్లేదు, కొంచెం ఎమ్మెల్యేలు ముందుగానే కాస్త కొన్ని చోట్ల బయటికి వెళ్ళి ప్రభుత్వ అధికారులని వీళ్ళని కొంచెం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం అనుకుంటున్నట్టు, అదే ఇందాక కూడా మనం చెప్పినట్టు, కొంతమంది ఇళ్లలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఏం జరుగుతుంది మనకి, వీళ్ళ వల్ల ఎవరు కొంతమంది అవినీతి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళ మీద కూడా పాపం మరక మచ్చ పడిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలుపెరగని పోరాట యోధుడు సిద్ధి వెంకటేశ్వర్లు. పార్టీకి ప్రజలకు సిద్ధి అందించిన సేవలు చిరస్మరణీయం. భూ పోరాటాల్లో దిట్ట సిద్ధి వెంకటేశ్వర్లు. ఎర్ర జెండాను నమ్ముకున్న కార్యకర్తలకు భరోసా. శ్రమజీవుల సంఘాల నిర్మాణంలో సిద్ధి కృషి మరవలేనిది. నేటితరం కమ్యూనిస్టులకు కామ్రేళ్లకు సిద్ధి వెంకటేశ్వర్లు ఆదర్శం. సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ బాషా. సో ఈరోజు మనం ఆదాబ్లో చూసుకుంటే ఇవి ప్రధాన వార్తలు. మ్యాక్సిమం ప్రధాన వార్తలుగా మనకి ఆదాబ్లో చూసుకుంటే వైద్యం గురించి చాలా మంచి ఆర్టికల్ వాళ్ళు మనకు ఆదాబ్లో కనపడిన పరిస్థితి మనకు కనపడుతుంది. హాస్పిటల్స్లో లేని వైద్య సేవల గురించి ప్రజలకు, ప్రభుత్వానికి ఎత్తి చూపింది ఆదాబ్ న్యూస్, ఆదాబ్ హైదరాబాద్ పేపర్. మీకు మళ్ళీ చెప్తున్నాము, దయచేసి కామెంట్ చేయండి, మా వీడియోకి లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మేము మీ నుంచి ఏమీ కోరుకోవట్లేదు, చిన్న కామెంట్ కోరుకుంటున్నాం అంతే. కామెంట్ చేయండి, దయచేసి లైక్ చేయండి మా వీడియోని. మీరేమన్నా సలహాలు ఇవ్వాలన్నా, మా లైవ్ ప్రోగ్రాంలో మీరు ఇంకేమన్నా చెప్పాలనుకున్నా దయచేసి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక మరో పేపర్ V6 వెలుగు గురించి మనం చూస్తే, ఏపీలో పేలిన రియాక్టర్, 18 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. ప్రమాద సమయంలో కంపెనీలో 380 మంది ఉద్యోగులు. పేలుడు దాటికి కూలిన ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కింది శిథిలాల కింద